ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుగ్ణీకరణే. ఈ భజగోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాము. యావత్ విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఈ చరణాలు మననం చేయాలి. శాస్త్రం కోడై కూస్తోంది. జీవుడు ఊహించుకున్న జీవుడి ఊహాకల్పిత రూపం సత్యం కాదని, తాను నిజానికి తత్వమసి అని తత్స్వరూపంగా ఉన్నత స్వరూపంగా ఏ ప్రజ్ఞానం బ్రహ్మను చూపిస్తున్నారో ఆ స్వరూపమే జీవుడు గాని జీవుడు జిల్లేడుకాయ కాదు అని కోడైగూస్తోంది శాస్త్రం. ఎంత చెప్పినా, శాస్త్రం ఎంత ప్రతిపాదన చేసినా తన స్వరూపాన్ని జీవుడు తాను అందుకోలేని అల్పుడిగానే, అల్పమైన భావంలోనే నిలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నత స్థితిని విడిచి ఉన్నత స్థితిని అందుకునే ఒక మెట్టు, దాన్ని అధిరోహించటానికి ఎక్కటానికి సంకోచం మనిషికి. ఇప్పుడు ఇది వదిలేస్తే అది లేక ఇది లేక రెంటికి చెట్టరేవాడు అవుతాడేమోనని. అంటే పరమార్థం అనేది వస్తుందో రాదో తెలియక ఈ జీవభావంలో ఏడుస్తూ ఉన్నా సరే సుఖంగానే ఉన్నానని అనుకుంటున్నాడు గనుక, అది కూడా ఉంటుందో లేదో తెలియక చిన్నాభ్రమివ నశ్యతి అవుతానేమో, చెదిరిన మేఘం వలె చిన్నాభిన్నం అవుతానేమో అని సంకోచంలోనే ఉంటాడు ఎప్పటికీ. ఉన్న తన స్థితిని తాను అక్కడే ఉంచుకొని ఎప్పుడు తృప్తిగా ఏడుస్తూ తుడుస్తూ ఉండాలని అనుకుంటాడు. కానీ సృష్టి ఈ పెంకితనాన్ని ఒప్పుకోదు. కావాలంటూనే వద్దనే ఈ ప్రవృత్తిని ఒప్పుకోదు. ఏం చేస్తుంది? జీవులని బలవంతంగానైనా సరే తన స్థితికి తాను ఎదిగేటట్లుగా ప్రేరేపణ చేస్తుంది. ఆ ప్రేరేపణకు తగిన విధంగా ఈ సృష్టి అంత బ్రహ్మాండమంత సృష్టిని చేసి ఒక భూమి అనే గ్రాహ్య సృష్టి స్వరూపాన్ని సృష్టి చేసింది. అంటే ఈ బ్రహ్మాండంలో భూమి అణుభాగం. ఆ అణుభాగం అయినా సరే అది బాగా పొటెన్షియల్, పవర్ఫుల్. ఎందుకు? గ్రహింపనే లక్షణాన్ని ఆ భూమి యందున్న జీవుడికే ఇచ్చింది. మిగతా బ్రహ్మాండమంత సృష్టి ఎంత ఉన్నా కూడా అది ఎవరికి గొప్ప? ఏ గొప్పతనమైన సృష్టిలో అది ఎవరి చేతనైనా గుర్తింపబడితే అది గొప్ప. గొప్పకు గొప్ప కాదు, అంతే కదా. దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేసి దాని గొప్పతనాన్ని విలువని గుర్తిస్తే అది గొప్ప అవుతుంది. ఎందుకు? సృష్టి యొక్క స్వరూపమే ఏదో ఒక గ్రహింపు రూపంలో ఇమిడిపోవుట. ఆ గ్రహింపు లేకపోతే ఇంకా దానికి బయట సృష్టి అని మాట్లాడే దేనికి కూడా స్వరూపం లేదు.
ఇదమిత్తం అనే చెప్పే స్వరూపం లేదు కనుక మొత్తం అంతా ఒకానొక గ్రహింపు స్వరూపంలో ఇమిడిపోవలసింది. ఆ గ్రహింపు స్వరూపునే జీవుడిగా చేసి ఈ భూమి మీద వాడిని నిలిపింది కనుక సృష్టి ఇప్పుడు బ్రహ్మాండమంత పెట్టుబడి అంతా కూడా ఎవరి కోసము? కేవలము భూమి మీదున్న జీవుడి కోసం, వాడి ఎదుగుట కోసం. అంత పని చేస్తోంది సృష్టి. అంత పని చేస్తుంది సృష్టి అంటే ఆశ్చర్యవత్ పశ్యతి అని చూడకుండా ఏ సృష్టి చేస్తుందో బాగా బాగా మననం చేయాలి సాధకుడు. ఎక్కడో ఉన్న బ్రహ్మదేవుడనే సృష్టికర్త చేయటం లేదు. అపరా ప్రకృతిగా చెప్పబడే పంచభూతాత్మక సృష్టి చేయటం లేదు. ఈ సృష్టిని చేసుకుంటున్నది కూడా జీవుడికి తనలో ఉన్న తన ప్రేరణయే అవకాశాన్ని సృజించుకుంటోంది. అది సృష్టి యొక్క నిజస్వరూపం. తన ప్రేరణయే. లోకంలో ఒక సామెత ఉంది, ఆకలి ఉంటే వాడు వెతుక్కుంటాడు అన్నాన్ని. పసిబిడ్డ సైతము ఆకలి ఉంటే అన్నాన్ని వెతుక్కుంటోంది. చెట్టు కూడా ఏం చేస్తోంది? ఆహారం తయారు చేసుకుంటోంది దానికది. ఎక్కడైనా సరే ఈ సూత్రం అది. ఆకలి ఉన్నవాడు అన్నాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎట్లాగో ఆ ప్రేరణ తనకుంది గనుకనే తాను అవునంటూనే కాదన్నప్పటికీ దాన్ని నిజంగా కాదనలేడు జీవుడు. ఇది సృష్టిలోని పెద్ద రహస్యమైంది. అందుకే మొండి చేసే సాధకులు గాని, అలంభావన ఉన్న సాధకులు గాని, నిర్లక్ష్యంలో ఉన్న సాధకులు గాని బాగా గుర్తించవలసింది ఏమిటంటే ఏనాటికైనా తప్పదు. తన పని తినకున్నా తప్పదని స్వామివారు ఒక మాట చెప్తూ ఉంటారు. దాన్ని ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తనకి ఈ భారము బరువు అన్నీ దిగిపోతాయి. ఏ సంశయాత్మకమైన స్థితిలో తానున్నాడో, అంటే ఇప్పుడు ఇట్లా ఉన్నవాడిని సాధన చేస్తే ఏమవుతాను అన్న ఒక సంశయాత్మక స్థితిలో తానున్నాడో, ఆ సంశయాన్ని దాటడానికి ఒకటే మార్గం. అడుగు వేసి చూడు. చేస్తే కదా తెలుస్తుంది. చేయకుండా కూర్చుంటే లోకంలో ఇవన్నీ మనుషులందరూ అనుసరించే సూత్రాలే. లౌకిక ఎదుగుదలకు ఈ సూత్రాలన్నిటినీ చెప్పుకునే అనుసరిస్తాడు మనిషి. కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల అన్న ప్రశ్న వచ్చేసరికి కేవలం అభౌతిక స్థానాన్ని తాను గుర్తించలేక, ఆ అభౌతిక స్థానాన్ని ఊహించలేక, ఆ స్థానంలో పనితీరుని అర్థం చేసుకోలేక, అక్కడ పని చేయలేక అనాలి మనం. అంటే అభౌతిక స్థానంలో తాను పని చేయలేక ఇంత సంకోచం, ఇంత అలంభావన, ఇంత నిర్లక్ష్యం. ఆ అభౌతిక స్థానాన్ని పరిచయం చేసుకునే జీవితమే సాధన జీవితం. తనలో తనకు జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా భౌతిక రూపంలో ఉన్నదంతా కూడా మిథ్య, అబద్ధం. ఇప్పుడు లేదు, తర్వాత ఉండదు. ఉన్నట్లుగా కనిపించినా లేదు. ఇది నిజంగా రూఢి అయిన వాడు తన లోపల తాను దూకగలడు. తన లోపల తాను ఒక ఆ అభౌతిక స్థితిని దూకి తానే సెన్స్ చేయగలడు. కావలసింది ఏమిటంటే సంశయాన్ని విడిచిపెట్టడం. ఇది సాధకుడికి చాలా ముఖ్యమైన ఒక మలుపు. సంశయాన్ని విడిచిపెడితే స్వామి ఎదురుగా ఉన్నాడు. నిన్ను ఎదురొచ్చి తీసుకువెళ్తాడు. నువ్వు వస్తున్నావంటే ఎట్లా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. నాకేమంత ఇంపార్టెన్స్ ఈ లోకంలో అనుకోవద్దు. సృష్టికి ప్రతి జీవుడు సమాన హోదా కలిగిన వాడు. సృష్టి దృష్టికి ప్రతి జీవుడు సమాన హోదా కలిగిన వాడు. ఆ జీవుడి హోదా ఏమిటంటే మనం ఊహించుకునే ఏవి కాదు, సాధన అర్హతలు కాదు. వాడు బ్రహ్మస్వరూపుడు అవ్వటమే దాని హోదా. ఇక బ్రహ్మస్వరూపానికి హెచ్చుతగ్గులు నెంబర్ 1, 2, 3 అనేవి లేవు. ఇవన్నీ భేదభావాలు మనం లోకంలో కల్పించుకున్నవే. కానీ సృష్టి దృష్టికి జీవుడు ఒక్కడే. వాడు బ్రహ్మస్వరూపం అంటే ఎదిగేవాడు. ప్రతి ఎదిగే జీవుడికి సమాన అవకాశాన్ని ఇస్తుంది సృష్టి. కాబట్టి సంశయాలను విడిచిపెట్టి శాస్త్రం ఘోషిస్తున్న తన స్వరూపాన్ని తానందుకునే ప్రయత్నం తాను చేయాలి. ఇదే మనం భజగోవింద స్తోత్రంలో ముఖ్య అంశంగా మననం చేస్తున్నాం. భజ అంటే భజ సేవాయాం ధాతు. తనను నిలుపుకునే సాధనని అభ్యాసం చేయాలి. ఈ అభౌతిక స్థానము తన నిజ క్రీడారంగము అంటే తన ప్రవర్తన రంగము. ఆ రంగమును పరిచయం చేసుకుని
ఆ రంగంలో ప్రవర్తిస్తూ ఆ రంగంలో ఎదుగుదలను ప్రత్యక్షంగా దర్శనం చేయాలి. ఇది భజ గోవిందం. గోవిందుణ్ణి భజించడం అంటే తన శాస్త్రం చూపిస్తున్న తత్వమసి అని తన స్వరూపాన్ని తాను దర్శనం చేసి అందుకోవటం, సంధానం చేయటం. దీన్నే అనేక కోణాలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది శాస్త్రం. ఇంత శాస్త్రం ఎందుకుంది అంటే ఇంతమంది ప్రాణులు ఎందుకున్నారు, ఇన్ని పుర్రలు ఎందుకున్నాయి, ఇన్ని ఆలోచన విధానాలు ఎందుకున్నాయి, ఎందుకు అన్న ప్రశ్నకి, ఇటువంటి ప్రశ్నకి సృష్టిలో సమాధానం లేదన్నది సత్యం కాదు. సమాధానం ఉంది దానికి, ఎందుకు అన్నది. కానీ ఈ ఎందుకున్నాయి ఇవన్నీ అన్న ప్రశ్నకి సృష్టి ఇచ్చే సమాధానాన్ని అందుకునే పరిణితి ఇప్పుడున్న జీవుడికి లేదు. సృష్టి స్పష్టంగా చెప్పగలదు ఈ సృష్టి ఎందుకు ఇట్లా ఉంది, ఈ వైవిధ్యత ఏమిటి అని. కానీ ఆ చెప్పిన సమాధానాన్ని అందుకోవడానికి కూడా తెలివి ఉండాలి. అందుకే పుసుక్కున ప్రశ్న అడిగేసి ఎవరు చేస్తున్నారు ఈ సృష్టి, ఎందుకు చేస్తున్నారు సృష్టి, ఇట్లా ఎందుకు ఉంది ఈ సృష్టి, అస్తవ్యస్తంగా ఉంది సృష్టి అని ఏదేదో అని వాగేసి తన అజ్ఞాన స్థితిని, తన సంశయాత్మక స్థితిని వెలిబుచ్చేస్తే అయిపోతుంది అనుకునే ఒకానొక మూర్ఖ సాధకునికి సృష్టి ఇచ్చే సమాధానం అర్థం కాదు. ఇదే ప్రశ్నని తన అభ్యాసం చేత తాను వినయంగా అడిగితే సృష్టి తనలో నుండి పలికి సమాధానం చెప్తుంది. అక్కడ కావాల్సిందేమిటి? ప్రశ్న ఒకటే, కానీ దాన్ని అడిగే విధానం ఏమిటి? ఈ విధానంలో భేదం ఏమి అక్కడ సూచన చేస్తుందంటే, అడిగేటప్పుడే నీకంత నిర్లక్ష్యం ఉంటే అవగాహన చేసుకునే అంత సామర్థ్యం ఎక్కడుంటుంది? కనుక అడిగేటప్పుడే పూర్తి తన తేజస్సుని వినయ రూపంలో అక్కడ ఒదిగించుకొని తాను ఒదిగిపోయి ఇప్పుడు ప్రశ్నవే సమాధానం ఎవరైనా చెబుతారు, ఎక్కడైనా నీకు స్ఫురిస్తుంది. బయట నుండి అవుతుందా, గురువు రూపంలో చెబుతుందా, శాస్త్ర రూపంలో చెబుతుందా, నీలో నీకే స్ఫురిస్తుందా, ఆ తర్వాత చూడు. అందుకే శిశువులు మార్చము పదిలముగా అటుపై చూడుము మాధవ చరితము. తనను తాను పదును పెట్టుకొనుట అంటే తనను ప్రజెంట్ చేయడానికి ఒక వాక్య రూపంలో కానీ ఒక భావాన్ని కానీ తాను వ్యక్తం చేసేటప్పుడు తనను తాను ఎట్లా బయటికి ప్రజెంట్ చేస్తాడో, వ్యక్తం చేస్తాడో, అప్పుడు తను ఎట్లా ఏర్పాటు చేసుకుంటాడో అది తనూకరణే ధాతు, శిశువు లక్షణం. ఇంతకాలం తను చేసిందంతా ఎట్లా ఉంటుంది? తన ప్రశ్నలు అడగటం కానీ, తన సాధన విధానం కానీ, తన జీవిత పంథా కానీ ఎట్లా ఉంది? తనకి ఎవరినో ఎదిరిస్తున్నట్లుగా, గురువునో శాస్త్రాన్నో సృష్టినో దైవాన్నో తెలియకపోయినా ఎవరినో ఎదిరిస్తున్నట్లుగా తన జీవభావమే సత్యమన్న దృష్టితో, దాన్నే సత్యంగా నిరూపించుకోవాలన్న దృష్టితో అడుగుతున్న ప్రశ్నల్లాగా ఉంటాయి సామాన్య సాధకుడి ప్రశ్నలు. కానీ దాన్ని మలుపు తిప్పి, అంటే తనను తాను ప్రెజెంట్ చేసుకోవడంలో, తనను తాను ఏర్పాటు చేసుకోవడంలో తన పూర్ణమైన తేజస్సుని వినయం అనే ఒక రూపంలో, తనకు ఒదిగి ఉండే రూపంలోకి మలుచుకొని ఆ వినయంలో తాను ప్రశ్నిస్తే అప్పుడు ఏ సమర్థతని ఆ వినయాన్ని కూర్చుకున్నాడో అదే సమాధానం చెబుతుంది. ఇంకెవరో చెబుతారన్నది అది భౌతిక రూపమే, అంటే వ్యక్తం అవటానికి ఒకానొక మీడియం ఎంచుకుంటుంది. అంటే శాస్త్రం ఒక ద్వారం అవుతుంది, గురువు ఒక ద్వారం అవుతారు, దైవం ఒక ద్వారం అవుతుంది. కానీ తనలోంచి వచ్చిందే అది నిజమైన పలుకు. కాబట్టి మనిషి సాధకుడు గుర్తించవలసిన ముఖ్య అంశం ఏమిటంటే, ఒక అభౌతిక పరిధిలో ఉన్న తన ప్రవర్తనని అభౌతిక పరిధిలోకి తీసుకునే అక్కడే దర్శనం చేసే ఒక గొప్ప అభ్యాసాన్ని చేయాలి జీవితకాలం అంతా. దానికి తానే ఇప్పుడు అది చేతగాకనే కదా ఇది ఇట్లా అవుతుంది అన్న మాట కూడా ఎట్లా ఉంటుందంటే, చేత కావటం లేదు ఒప్పుకుంటుంది, సరే ఇప్పుడు నీ ఉన్న స్థితికి చేత కావటం లేదు. ఏదైనా పిల్లవాడికి తన తరగతిలోనే పాఠం అర్థం కావటం లేదంటే, నేను కింది తరగతికి వెళ్ళిపోతానంటే ఎవరేమైనా ఒప్పుకుంటామా? నేను 5th క్లాస్లో ఉన్నాను, 5th క్లాస్ పాఠం చదవలేకపోతున్నాను, 2nd క్లాస్ నాకు చాలా బాగా వస్తుంది, నేను వెళ్ళిపోతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా?
తల్లిదండ్రి కానీ బడిలో మాస్టర్ కానీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం చేస్తాం మనము? నెమ్మదిగానైనా సరే వాడిని 5వ తరగతి పాఠం చదివించడానికే సిద్ధం చేస్తాం కానీ వాడి తెలివిని ఏర్పాటు చేస్తారు కానీ వాడిని తక్కువ స్థాయికి వెళ్ళమని చెప్పరు. అందుకే ఏ స్థాయిలో ఎంత మూర్ఖంగా ఎవరు ప్రశ్నించినా సృష్టి వానికి డిగ్రేడేషన్ చూపించలేదు. ఎప్పుడూ కూడా ఎదుగుదలే సృష్టి రూపం. అందుకే సృష్టి బ్రహ్మస్వరూపం, జీవుడు బ్రహ్మస్వరూపం. కనుక తన తేజస్సుని, తనకున్న అర్హతని తాను నిలుపుకోవాలి. ఎప్పుడు అర్హతను నిలుపుకుంటాడో వాడికి సర్వం అదే అవగతమవుతుంది. ఇది భజ గోవిందం అన్న ఆ వాక్యానికి అర్థం. హే మూఢమతే అని మొదలుపెట్టారు. ఇవాళ మనం మొదలు పెట్టేటప్పుడు మూఢమతే అనలేదు. ఎందుకు అనలేదంటే తన స్థితిని ఎత్తి చూపించినప్పుడు అభిమాన అహంకారములు వస్తాయి మనిషికి. సాధారణంగా వస్తాయి, అది ఎటువంటిదైనా సరే. ఎందుకు అంటే తాను దాన్ని తన స్వరూపంగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు కనుక. నేనే అది అన్నట్లుగా. అది మూర్ఖత్వమైనా, తెలివైనా, తెలివిలేనితనమైనా, ఎటువంటి స్థితి అయినా సరే అది తనకి ప్రియమైంది కనుక తనది అనుకుంటాడు. దాన్ని కాదంటే తాను ఒప్పుకోలేడు. అభిమానపడుతుంది లోకం. ఇప్పుడు మూఢమతే అన్నది ఒక తిట్టు కాదు, కేవలము తను ఉన్న స్థితి, జీవుడి ప్రస్తుతపు స్థితి. ఆ స్థితి నుండి తొలగించుకొని, అంటే బయటి వాటన్నిటినీ కూర్చుకొని వృధా ప్రయాసపడుతున్న వాడిని వీటికంటే విలక్షణంగా నువ్వు తీసుకువెళ్లే స్వరూపంలో కూర్చుకో. ఇప్పుడు అది దేహ ఉపచయే, అంటే దేహం ఇస్తున్న అవకాశాన్ని తీసుకో. నువ్వేం చేస్తున్నావు? తీసుకువెళ్ళలేని దాన్ని కూర్చుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకువెళ్ళగలిగిన దాన్ని కూర్చుకోమంటున్నావు. ఆ అర్థమే ఇప్పుడు మనం మననం చేసిన భజగోవిందంలో ఉంది. అంటే అభౌతిక స్వరూపాన్ని తాను తీసుకువెళ్ళగలడు. ఇక్కడున్న వాటిని వేటిని తీసుకువెళ్ళలేడు. పూచిక పుల్ల కూడా తనతో రాదు. ఎంత తెలివిగా ఎన్నెన్ని సాధించినా సరే, ఏ రంగంలో సాధించినా సరే, ఎక్కడ సాధించినా సరే, చివరికి ఆధ్యాత్మిక రంగంలో అయినా సరే భౌతిక రూపంలో సాధించినవైతే తనతో రావు. కానీ అభౌతిక రూపంలో తాను గుర్తించిన తన స్వరూపము, తన తెలివి, తన ప్రయోగము అన్నీ తన సొత్తు. అవి ఎవరు తీసుకోలేరు. అది తన స్వరూపం. తీసుకువెళ్ళటం అంటే సంచిలో వేసుకొని ఏం తీసుకువెళ్ళాడు. అదే తన రూపం అయి ఉంటుంది కనుక తీసుకువెళ్తాడు అని అంటున్నాం. ఆ భాష మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు భజ గోవిందం అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పబోతున్నది ఏమిటంటే తన ఒక అభౌతిక పరిధిని దర్శనం చేసి ఆ అభౌతిక పరిధిలోని తన ప్రవర్తనను గుర్తెరిగి అనాలి. దీనికి సామాన్య భాషలో అర్థం చేసుకోవాలంటే రోజు మనం తిరుగాడుతున్న అన్ని సమయాలలో కూడా మనం ఒక పని చేస్తూ ఉంటాం. ఏమిటి అంటే మనసులో ఆలోచన చేసి పనులు చేస్తూ ఉంటాం. సామాన్య వాక్యం ఇది, అందరికీ అర్థమయ్యే వాక్యం. మనసులో ఆలోచనలు చేసి పని చేస్తున్న నువ్వు ఆ ఆలోచనలు చేసే స్థానంలోనే మార్పులు చేర్పులు కూడా చేసుకుంటావు. బయట ఏదైనా మార్పు చేయాలంటే ఆ మార్పు మనసులో ఆలోచిస్తాడు, బయట ఆలోచించడు కదా. ఇది కామన్ సెన్స్, మనకందరికీ అర్థమవుతుంది. ఈ భాష తెలియని వాడు ఎవడు ఉండడు. దీన్ని చెప్పి నేర్పించక్కర్లేదు. పసిపిల్లవాడైనా ఇదే ప్రయోగం చేస్తాడు. అప్పుడు ఆ మనస్సు అనేది తనలో తనకు పర్సనల్గా ఉంది. పక్కవాడు దాన్ని చూడలేడు, తాకలేడు, రాలేడు, అక్కడికి తెలుస్తోంది. ఇదంతా మనకు అర్థమవుతుంది. ఆ స్థానంలోనే ఉండిపోని. మనస్సు అంటే ఏమిటో అర్థం చేసుకో, మథనం చేయదాన్ని. మథనం చేస్తే తనకు అర్థమవుతుంది. అసలు ఇప్పుడు కన్నుందనుకోండి, కంటి గురించి మనకి కంటి పని విధానం, పనితీరు మనకేమీ తెలియదు. పుట్టుకతోనే మనమేం సైన్స్ చదువుకోలేదు కనుక కన్ను ఎట్లా పనిచేస్తుందో మనకి ఏమీ తెలియదు. దాంట్లో ఒక రెటీనా ఉందని, రాడ్ సెల్స్ ఉన్నాయని, కోన్ సెల్స్ ఉన్నాయని, తర్వాత గ్రాహక నరములు ఉన్నాయని, ఇవేవి మనకేం తెలియవు. తెలియకపోయినా మనం వాడుకుంటున్నావా? అందరూ వాడుకుంటున్నారు. పశుపక్షాదులతో సహా వాడుకుంటున్నాడు. అజ్ఞాన బాలకుడు వాడుకుంటున్నాడు, గొప్ప మనిషి అయినా వాడుకుంటున్నాడు. అయినా సరే దాని మీద ఒక జిజ్ఞాస చేత మనిషి ఏం చేశాడు? దాని పనితీరునంతా కనుక్కున్నాడా లేదు? ఈరోజు బేసిక్ నాలెడ్జ్ స్కూల్ లెవెల్లో వస్తుంది.
ఆ తర్వాత ఇంకా అదే సబ్జెక్ట్ మీద తను ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మాస్టర్స్లో కానీ వెళితే పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు తెలిసినప్పటికీ తెలియకపోయినప్పుడు కూడా తన ప్రయోగం అయితే కంటితో ఒకటే కదా. మారిందా? ప్రయోగం మారిందా? కన్ను అప్పుడు ఎట్లా వాడుకుంటున్నాడో ఇప్పుడు అట్లాగే వాడుకుంటాడు. కాకపోతే కాస్త విపరీత జ్ఞానం వస్తే ఏం చేస్తాడు? ఇది అవుతుంది, అది అవుతుంది, నేను ఇది తింటే ఇది వచ్చింది, ఇది తింటే అది వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అంతేగాని తన ప్రయోగం ఏం మారదు. చూచే విధానం మారటం లేదు కదా. అట్లాగే అంటే ఒక పరికరాన్ని తాను కూలంకషంగా అక్కడ విచారణ చేయకపోయినప్పటికీ తన వాడుకునే విధానం మారటం లేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవటం వల్ల ఈరోజు ఏమైంది? కంటికి ఏదైనా సమస్య వస్తే మనిషి దాన్ని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు ఏం చేస్తాడు? దానికి చికిత్స చేసుకోగలుగుతాడు. అది మనిషి సాధించింది అనుకున్నాం. ఇప్పుడు చికిత్స చేసుకోగలిగినప్పుడు తన కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది? నేను అది పాడైపోతే దాని గురించి నాకు తెలుసు కనుక నేను దాన్ని బాగు చేసుకోగలను. అట్లాగే ఇప్పుడు ఏ లౌకిక ప్రయోగంలో ఈ తెలివి చూపించాడో అదే ఆధ్యాత్మిక ప్రయోగంలో చూపించు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో, ఎక్కడ నీకు సమస్య వస్తుందో ఆ సమస్య స్థానాన్ని పరిశోధన చేయి. మనిషికి అన్ని కష్టాలకు కారణం ఒకే స్థానం. ఏ స్థానం అంటే దైహికంగా ఉపమానం ఎట్లాగూ దేహంలోని అన్ని రోగాలకు పుట్టినిల్లు జీర్ణకోశం అట. ఆ వ్యవస్థ చెడిపోతే రకరకాలైన సమస్యలు వస్తాయి. దేహం అంతా, వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇది భౌతికమైన ఒక ఉపమానం. ఎందుకంటే భౌతికంగా ఇక్కడ మనం ఆహారాన్ని అక్కడ ఆ స్థానంలో అందిస్తున్నాం దేహానికి. కాబట్టి బయట నుండి వచ్చే ఒక ఆహారాన్ని తీసుకొని అది సప్తధాతువులను ఏర్పాటు చేసుకుంటుంది కనుక ఆ స్థానము తనకి ముఖ్య స్థానం. దోషాన్ని కానీ శిష్టాన్ని కానీ అక్కడ తయారు చేసుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి. అట్లాగే మనిషికి ఉన్న అన్ని కష్టాలకు కూడా ఒకటే స్థానము తన కష్టాలకు కారణం. ఏమిటది అంటే తన గ్రహింపు స్థానం. పంచకర్మ జ్ఞానేంద్రియముల చేత, దశేంద్రియముల చేత కూడా తను ఏం చేస్తున్నాడు? మనస్సుకు ఒక గ్రహింపునిస్తున్నాడు. ఆ గ్రహింపులో ఉన్న దోషాల కారణంగానే తనకున్న ఆలోచనలు, తనకున్న వ్యవస్థ అంతా మనకు బయట కనుక కనిపిస్తున్నది ఆలోచన అన్న రూపంలో కనిపిస్తున్న వ్యవస్థ అంతా నడుస్తోంది. ఇప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలంటే ఆ వ్యవస్థని, దాని వర్కింగ్ సిస్టమ్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇదే కదా మనిషి లోకంలో ప్రయత్నం చేస్తుంది. సృష్టిని అంతా భేదించి సృష్టి రహస్యాలన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే ఎక్కడెక్కడైనా రిపేర్ వస్తే దాన్ని సరిదిద్దుకుందామని అనుకుంటున్నాడు. కానీ వీడి పరిశోధనే దాన్ని పాడు చేస్తుందని ఇంకా అర్థం కాలేదు. సైంటిస్ట్ చేస్తున్న పరిశోధనల వల్లనే సృష్టి అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పుడు ఎందుకు? దాన్ని చిలకపోయి కెలుక్కుంటున్నాడు, ఏదేదో చేయబోతున్నాడు దాన్ని. అట్లా కాకుండా ఇప్పుడు తనకు కలుగుతున్న ఈ కష్టానికి, అంటే కావాలనుకుంటున్నప్పటికీ చేయలేకపోతున్నాడు. అంతే కదా. ఈరోజు తనలో ఈ మార్పు, దుఃఖం పోవాలనేది అనాదిగా తనకున్న ప్రేరణ. దాన్ని అంతగా ఇష్టపడి విడవలేకుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుసరించలేకపోతున్నాడు. ఆ ప్రేరణను అనుసరించకుండా బాహ్య దృష్టిని అనుసరిస్తున్నాడు. సామాన్యుడికి అలవి కానిది, కానీ సాధకుడికి కూడా అంతగానే కష్టంగా ఉంది ఆ దృష్టి నుండి మరలటం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఏ స్థానంలో బాగా పరిశోధన చేయాలంటే తన గ్రహింపుకి అన్నీ అందుతున్నవి ఎక్కడ, బయట నుండి ఏవేవి గ్రహిస్తున్నాడో తన గ్రహింపు దాకా వచ్చి తనకు ఎక్కడ అందుతున్నాయి, తన లోపల ఎక్కడ అవి రూపాంతరం చెందుతున్నాయి, అక్కడ ఆలోచిస్తే సృష్టి యొక్క సత్యత్వం అంతా వెలికొచ్చేస్తుంది తనకి. అదే మనము మనస్సు అనే ఒక స్థానాన్ని మన జ్ఞానే అనే ధాతువు చేత ఒక గ్రహింపు రూపమై, తేజో రూపమై అలరారుతుందని మననం చేస్తూ వస్తున్నాం. ఇది మనస్సుకి ఒక గొప్ప తేజస్సు. ఎక్కడ? జీవుడి ప్రవర్తనలోనే మనస్సుకు ఆ తేజస్వరూపము. జీవుడు ఈ స్థానాన్ని మథనం చేసి అర్థం చేసుకోగలిగితే దానికి ఆధార స్వరూపాన్ని గుర్తించగలుగుతాడు.
మనస్సుకే ఇంత తేజస్సు ఉంటే మనస్సుకి ఈ తేజస్సు ఎక్కడి నుండో వస్తుందో ఆ స్థానం ఇంకా ఎట్లా ఉండుంటుంది? అది తన నిజ స్వరూపం. ఆ స్వరూప స్థానం నుండే తేజస్సుని మనస్సు అనే ఒక గ్రహింపు స్థానానికి ఇచ్చి, ఎట్లాగైతే సృష్టి బ్రహ్మాండమంత సృష్టిని చేసి ఒక భూమికే గ్రహింపుని ఎట్లా ఇచ్చిందో, ఆ గ్రహింపులోనే ఈ జీవులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అట్లాగే ఈ బ్రహ్మాండమంతా తన వ్యవస్థ అంతా కూడా మనస్సునే ఒక్క తేజోస్థానాన్ని గ్రహింపుగా నిలుపుకొని ఆటలాడుతోంది. అందుకే నిందించిన పొగిడిన మనస్సుతోనే శోధన. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధానికైనా ముక్తికైనా మనస్సే కారణం. అంటే తన గ్రహింపే కారణం, గ్రహింపు స్థానమే కారణం. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహింపు స్థానాన్ని పరిశోధనాత్మకంగా తీసుకొని ప్రతి క్షణము కూడా తన గ్రహింపును తాను తరచి చూచుకుంటూ, అంటే తన మనస్సును తాను చూచుకుంటూ, నీ మనస్సులో ఏం జరుగుతుందో, ఎటువంటి అలజడి జరుగుతోందో, సంచలనం జరుగుతోందో, ప్రేరణ జరుగుతోందో, ఈ పదాలు మార్చినప్పుడు తనకు కలిగే భావం ఎట్లా ఉందో, భారం ఎట్లా ఉందో, వీటిని రీడ్ చేస్తూ ఉండు. అంతే, చదువుతూ ఉండు. ఆ పరిణామాలని, అంటే మార్పులని అక్కడ ఆ మనసు స్థానంలో చదువుతూ ఉండు. ఇది పెద్ద విశేషం ఏం కాదు. మనిషి బాహ్యమునందు దృష్టి పెట్టిన దానికంటే చాలా సులభమైంది. కేవలం కావాల్సింది ఏమిటంటే ఒక్కసారి ప్రయోగం చేయటం. ఆ ప్రయోగం ఒక్కసారి చేస్తే అది ఎంత సులభంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ చేయకపోతే అందరూ ప్రయాణిస్తున్న ఒక రోడ్డు డైవర్ట్ అయింది, అంటే రెండుగా చీలింది. అందరూ ఒకే వైపు వెళుతున్నాడు. ఇంకో వైపు రోడ్డు ఉన్నప్పటికీ ఎవడు వెళ్ళే సాహసమే చేయటం లేదు. కానీ ఒకానొక్కడు వస్తాడు, వాడిని మనం ఏమంటాం? ధీశాలి, ధైర్యవంతుడు, సాహసవంతుడు అని అంటాం. వాడు ఒక్కడు మాత్రం ఆ దారిలో వెళుతున్నాడు. అయితే అందరూ ఏమనుకుంటారు? మంచైనా చెడైనా ఆ నలుగురితో వెళ్ళాలని అనుకుంటారు. ఆ ఒక్క దృష్టిని అనుసరించడం వల్లనే లోకం చెడిపోతుంది. నలుగురు వెళ్ళినంత మాత్రం చేత అది సరైంది కాదు. ఒక్కడే ఉన్నంత మాత్రం చేత ఇంకొక దారి అవాంతరాలది కాదు. దీనికి ఏం కావాలి? ఒక్కసారి ప్రయోగం. తొంగి చూడాలి తనలోకి తాను. ఈ ఒక్క ఆ పరిస్థితిని, ఆ సాధన స్థితిని నిలుపుకోవటమే భజ గోవిందం అంటే. అట్లా చేయకపోతే ఏమవుతుంది అన్నదానికి ఇవాళ సమాధానం చెప్తున్నారు శంకరులు. నీ మొండి మూర్ఖత్వం అట్లా ఉంటే నీ జీవితాన్ని దుయ్యబట్టి చూపిస్తారు ఆయన. ఎందుకు? చక్కగా నీట్గా చెబితే భజ గోవిందం అంటే వినడు వీడు. అప్పుడేం చేయాలి? చూపిస్తున్నారు. ఇవాళ ఏమంటున్నారు? యావత్ విత్తోపార్చన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. ఎప్పటిదాకా నీలో బలము, శక్తి ఉండి నువ్వు బాగా డబ్బు సంపాదిస్తూ ఉండగలవో అప్పటిదాకా నీవారనుకునే నీ పరివారం అంతా కూడా నీ మీద ఆసక్తి చూపిస్తుంది. పశ్చాత్ జీవతి జర్జర దేహే. దేహంలో శక్తి, బలం ఉడిగిన తర్వాత, నీ సంపాదన ఫేజ్ ముగిసిన తర్వాత, వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఒక్కడు కూడా నీ కుశల సమాచారాన్ని కనుక్కోడట. కేవలం లౌకికంగా కూడా జ్ఞానోదయం తెచ్చుకోవాల్సిన మంచి అంశం ఇక్కడ ప్రస్తావన చేయబడింది. లోకంలో విర్రవీగుతున్న మనిషి ఏమనుకుంటాడంటే, బాగా వయసులో ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల దాకా 40 సంవత్సరాల వయస్సు అంతా కూడా ఏమనుకుంటాడు? నా అంతటి గొప్పవాడు ఇంకొకడు లేడు. అది నిజంగా లోకానికి గొప్పయి ఉండవని అవసరం లేదు. ఏ స్థాయి వాడైనా అదే అనుకుంటాడు. కామన్ అందరికీ ఏమనుకుంటాడు? నేను గనుక చదువుకుంటున్నా, నేను గనుక డిగ్రీలు సంపాదిస్తున్నా, ఆ డిగ్రీలను పణంగా పెట్టి ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తాను, ఆ ఉద్యోగం చూసి సంబంధాలు వస్తాయి, కట్నం కూడా ఉద్యోగాన్ని బట్టే ఉంటుంది,
నీ ఉద్యోగం లెవెల్ని బట్టి నీ రేట్ డిసైడ్ అవుతుంది. ఆ రేట్కి నేను అమ్ముడు పోతే పెళ్లి చేసుకుంటాను. చేసుకొని ఇంకా ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే పిల్లల్ని కంటాడో దాన్ని మించిన సామర్థ్యం ఇంకొకటి ఉందనుకో లోకంలో. తన ముందే లోకం అంతా పిల్లల్ని కంటూనే ఉంది. పశుపక్షాదులు కంటున్నాయి, వీడికంటే ఎఫిషియెంట్గా. అంటే ఒక్క షాట్కి ఎన్నైనా కనగలవు అవి. అయినా సరే ఎవరికి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, నేను కనుక కన్నాను ఇంకొకటి కనలేడు అన్నట్లు అంత గొప్ప విశేషంగా ఉంటుంది అది. దాని నిజ అర్థం ఏమిటో తర్వాత మననం చేద్దాం. ఇప్పుడు ఇటువంటి భావాన్ని అక్కడ తాను నిలుపుకొని ఇక సంపాదన అనే ఒక వ్యామోహంలో జీవిత కాలంలో తన శక్తి, కాలం, ధనం, బలం అన్నిటినీ అక్కడ ప్రయోగించేస్తాడు. చేసి ఏమనుకుంటాడంటే ఈ ధనము, ఈ శక్తి, బలము వీటిని చూసి తన చుట్టూ చేరిన తన పరివారాన్ని చూసి అభిమాన అహంకారాలతో విరవీగుతాడు. ఎంత డబ్బు ఉంటే అంతమంది నీ చుట్టూ ఉంటారు, న్యాచురల్. బెల్లం ఉన్న చోట ఈగలు ముసరటం అనేది సహజమే. దాన్ని నేను చేయగలుగుతున్నాను గనుక నేను చాలా గొప్పవాడిని ఇప్పుడు అని అనుకుంటాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నారు? యావత్ విత్తోపార్జన సక్త. నీ సత్తా, నీ ఆసక్తి ఎంతసేపు ధనం ఇది ప్రసిద్ధార్థం, ధనం సంపాదించడం మీద ఉంటుందో అంతసేపు నిజ పరివార రక్త, నీ చుట్టూ జనాలు ఉంటారు. ఆ తర్వాత పశ్చాత్ జీవతి జర్జర దేహే. జర్జరం అంటే జర పదం అక్కడ, అతిశయమైన జర్జరం. అంటే జర అంటే జురుష్ వయోహానో ధాతు, అంటే ప్రసిద్ధంగా అర్థం చేసుకుంటే వయస్సు క్షీణించే దశ. అతిశయంగా క్షీణించే ఒక ముసలితనం వస్తుంది మనిషికి. ఆ సమయంలో వార్తాం కోపి నా పృచ్ఛతి గేహే. వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే వాడి ఇంట్లోనే ఉంటాడు, ఇంకా చచ్చిపోలేదు. ఓ మూలన పడి ఉంటాడు, మంచానికి పరిమితం అవుతాడు, లేదా ఒక ఈజీ చైర్కి పరిమితం అయిపోతాడు. అందరూ నీ చుట్టుముట్టు బాగా సందడిగా తిరుగుతుంటారు. మనవలు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, వాళ్ళందరూ బాగా వయసులో ఉంటారు కదా, చకచకా పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు గొప్పగా అంటే, నువ్వు ఇన్నాళ్ళు వెలగబెట్టిందే ఇప్పుడు వాళ్ళు వెలగబెడుతూ ఉంటారు. తిరుగుతూనే ఉంటారు నీ చుట్టూ, కానీ ఎట్లా ఉన్నావు అని నేను అడిగేవాడు ఉండడు. నీకు మంచినీళ్ళే కావాలంటే ఎట్లా ఉంటుంది, టైంకి వచ్చి పాపం ఏం కావాలో అని కనుక్కుందామని ఉండదు వాళ్ళకి. నువ్వు అడిగినా కూడా ఇప్పుడే ఇస్తానని వెళ్ళిపోతాడు వాడు పరుగు పందెంలో ఉన్నాడు కనుక అటేపోతాడు. అయితే నిన్ను విడిచిపెట్టేస్తారా అంటే, దీనికి పరమస్వామి వారి వ్యాఖ్యానం ఎట్లా ఉందంటే, విడిచిపెట్టరట. ఎందుకు? ఇంకా వీడు వీలునామా రాయలేదట, ఆస్తి పంపకాలు చేయలేదట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, విడిచిపెట్టినట్లు కాకుండా విడిచిపెట్టనట్లు కాకుండా నిన్ను మూల ఈజీ చైర్లో పారేస్తారట. పారేస్తే నువ్వు వాళ్ళు గుడ్ల గుబ్బలాగా వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉండాలి. ఇది జర్జర దేహమునందు జీవితం. ఎందుకు? పరిగెత్తుదామంటే నీ ఒంట్లో శక్తి లేదు, పరిగెత్తిద్దామంటే ఇది ఒప్పుకోదు ఇంకా. కానీ నీ మనస్సుందే, పరిగెత్తే నీ మనస్సు, నువ్వు అభ్యాసం చేసిన నీ మనస్సు, ఇన్ని సంవత్సరాలు దాన్ని పరిగెత్తించి పనిచేసిన నీ మనస్సు ఊరుకోదు. అదేం చేస్తుంది? పరిగెత్తు అంటుంది. వీడేమో దేహాన్ని పరిగెత్తించలేడు. పోనీ ఇంకొకరి ద్వారా ఆ పరుగుని సాధిద్దామంటే వాడిని నీ మాట వినడు. వాడి గోల వాడుకుంది, వాడి ప్రవృత్తి వాడుకుంది, వాడి వేగం వాడుకుంది. అందుకే వాడు నిన్ను అసలు పట్టించుకోడు. కానీ నువ్వు సంపాదించిన ఆస్తి మీద ప్రీతితో నిన్ను అట్లా ఒక జీవోత్సవాన్ని చేసి ఓ మూలన పారేసి ఉంచుతారు, ఇంకా పారేరు. ఆ తర్వాత ఏమవుతుందట అంటే, యావత్ పవనో నివసతి దేహే. దేహమునందు ఈ గాలి ఆడుతున్నంతసేపు, నీ ముక్కులో శ్వాస ఆడుతున్నంతసేపు, తావత్ పృచ్ఛతి కుశలం గేహే. వీడున్నాడు అనుకుంటుంటారు అందరు.
యవనంలో ఉన్న అందము, ఆకర్షణ ఇవేవి వృద్ధాప్యంలో అంటే ముసలితనంలో ఉండవు. ఎంత అందంగా ఉన్న దేహమైనా, ఎంత తెల్లగా ఉన్నా కూడా, నిగనిగలాడుతూ ఉన్నా కూడా అదేమవుతుంది? క్షీణదశకు వెళుతుంది. దేహం ముడతలు పడుతుంది, రంగు మాసిపోతుంది. రంగు ఉన్నా కూడా అది ఆకర్షణీయంగా ఉండదు. ముసలి తిత్తి వలె ఒక జీర్ణమైన బట్ట, చివికిపోతున్న బట్ట ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అయినా కూడా దాన్ని పారేయరు. ఎందుకు? నీ ముక్కులో శ్వాస ఆడుతుందని ఒక కారణం చేత. నిన్న అక్కడ ములకి ఈజీ చైర్లో పారేసినా బతుకున్నామని అనుకుంటున్నారు కనుక, ఇవి నిజానికి ఎప్పుడు బతికలేకపోయినా అనుకుంటున్నారు కనుక అక్కడ ఉంచుతారు. తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయవు దేహాపాయే. ఎప్పుడైతే ఈ వాయువు నీ దేహంను విడిచేసి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుంది? యవ్వనంలో నీ అందము, నీ ఉంగురాల జుట్టు, నీ మీసము, నీ రంగు, నీ అంగ సౌష్ఠవము ఇవన్నీ చూసి ఎంతో ఆకర్షణతో నిన్ను చూసి ప్రేమించిన నీ భార్య కూడా ఆ వాయువు అట్లా ఆ ముక్కులోంచి పాస్ ఆన్ కాగానే చూసి దాన్ని శవము అని భయపడిపోతుంది. భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఆ కాయం చూసే ఎంతో ఆకర్షింపబడి ఎన్నో లౌకిక ధర్మాలను, పారమార్థిక ధర్మాలను విస్మరించి కన్ను మిన్ను కానకుండా మనిషి కామానికి వశుడై ఏం గోలబడ్డాడో ఆ కాస్త ముక్కులో శ్వాస అట్లా బయటికి వెళ్ళిపోతే అర్థమవుతుంది. ఇక్కడ బెదిరిస్తున్నారా అంటే బెదిరించటం లేదు, మనందరికీ ప్రత్యక్షంగా కనిపించే సత్యాలని ఎత్తి చూపించారంతే. ఇవేం మనకు తెలియనివి కావు కదా. ఎట్లా తెలుసు మనకంటే, తాను బాలుడిగా ఉన్నప్పుడు తన తాతని చూస్తుంటాడు, తాను కౌమార యవ్వన దశల్లో ఉన్నప్పుడు తండ్రిని చూస్తుంటాడు, తండ్రి వార్ధక్యానికి పరిగెత్తుతుంటే ఎట్లా ఉంటుందో చూస్తాడు, తానే మళ్ళీ మధ్య వయసుకు వచ్చినప్పుడు కూడా చుట్టూ ఇంకా అందరినీ చూస్తుంటాడు, తన వార్ధక్యం వస్తే తను అనుభవిస్తుంటాడు. తనకే తన చుట్టూ వాళ్ళు పోతారు, తన భార్య చనిపోతుంది, తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పోతుంటే చూస్తాడు. తన మృత్యువుని తాను ఊహించగలడు, అయినప్పటికీ కళ్ళు తెరియదు. తన కన్నా ఆ సుందర స్వప్నం కూలిపోయినా కలతల కొలిమిగా మిగిలిపోయిన ఈ దేహాన్ని చూసి అయినను కానను కబోది కళ్ళు. ఇప్పుడు కూడా గుడ్డి కళ్ళే వీడివి. ఇంత వార్ధక్యంలో మిగిలిన జీవిత దేహం అంతా, ఆ అనుభవం అంతా వాడికి ఏం చూపించింది? కలతల కొలిమి. కలతల కొలిమి అంటే తెలుసా? కొలిమి అంటే మంట. ఇనుము కాలుస్తారే కొలిమిలో కాలుస్తారంటారు, పొగ్గుల మంట వేసి. కలతల కొలిమి అయింది వాడి దేహం ఇప్పుడు. అయినా బుద్ధి వచ్చిందా? రాలేదు. అయినను కానని కబోధి కళ్ళు, గుడ్డి కళ్ళు విడివి. వార్ధక్యం వచ్చి ఇంత చూస్తూ ఉన్నప్పటికీ, ఇన్ని స్టేజెస్ అన్ని దాటుతూ వచ్చి చూసినప్పటికీ ప్రత్యక్షంగా ఉన్నట్లు, వీడికి ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇదే కదా, తన ఎదురుగా కనిపించేదే కదా ప్రత్యక్ష జ్ఞానం అంటే లోకానికి. మరి నీకు కనిపిస్తున్న నీ ప్రత్యక్ష జ్ఞానమే ఇదంతా చూపిస్తూ ఉంటే కూడా నాకు మాత్రం ఆ దశ రాదన్నట్లు, నేనది కాదన్నట్లు, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత స్వేచ్ఛగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ఏ దైహిక ఆకర్షణ చేత ఒకరోజు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించావో కామంలో కొట్టుకొని, ఆ భార్య ఆ భర్త కూడా ఈ కాస్త గాలి, ఈ శ్వాస నిన్ను విడిచేస్తే ఏమవుతారు? దాన్ని శవం అని దూరంగా జరుగుతారు. భయపడుతుంది. ఒకరోజు దాన్ని కౌగులించుకున్న దేహాలే కదా ఇవన్నీ. నాది నాది అనుకుంటూ, నా సొంతం అనుకున్నట్లుగా దానితో స్వేచ్ఛా ప్రవర్తన చేశాడు కదా. అది అక్కడ జీవుడుంటే ఆ జీవుడి స్వరూపాన్ని కాలరాసి, ఆ జీవుడికి ఉన్న దేహమే సత్యం అనుకొని, ఆ దేహ సౌందర్యమే సత్యం అనుకొని, ఆ దేహమే కామాన్ని తీర్చగలదనుకొని దాంతో నువ్వు ప్రవర్తించిన అటువంటి భార్య కూడా, అటువంటి భర్త కూడా ఈరోజు కేవలం ఆ శ్వాస అట్లా ముక్కులోంచి పోయిందంతే, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాడు, పోయారు అంతే. ఆ క్షణాన దూరం జరిగిపోతారు, అయిపోయింది.
ఇది నార్మల్ సావు అయితే. అట్లా కాకుండా కరోనా వచ్చి చచ్చిపోతే పరిగెత్తటమే, అంతే దూరమే. ఇంకో వాడి శవానికి దహన సంస్కారం కూడా అక్కర్లేదు. గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. బిభ్యతి, భయపడుతోంది. ఈ బెదిరింపులో శాస్త్రం ఏం సూచన చేస్తుంది అంటే, జీవుడి అహంకారానికి, విర్రవీగే విచ్చలవిడితనానికి కారణం ఏమిటంటే నీ డబ్బు మాత్రమే. నీ హోదాకి కారణం ఏమిటంటే నీ డబ్బును చూసిస్తున్న మర్యాద గాని నిన్ను చూసి ఇవ్వటం లేదు. జీవుడిగా నీ ఔన్నత్యమును, నీ ప్రవర్తనని చూసి లోకం నీకు మర్యాదనివ్వటం లేదని గుర్తించు. నావాళ్ళు అని ఎంతమంది నా చుట్టూ ఉన్నారు. స్వామివారు చెప్తుంటారే, ఎవరో ఒక ఆయన నాకు 21 మంది మనవాళ్ళు ఉన్నారని చెప్పాడని గొప్పగా. అంటే ఆ 21 మంది మనవలు కూడా నువ్వు ఆస్తి పంపకాలు చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నిన్న ఓ మూలకి ఇన్నాళ్ళు ఉన్నవాడు కాస్తో కూస్తో పట్టించుకుంటున్నవాడు అది కూడా చేయడు. ఇప్పుడు వాడు నీ ఏ గొప్పతనాన్ని చూసి నీకు వెలుగునిస్తున్నాడు? ఒకటి నీ డబ్బు, ఒకటి నీ లోపల ఉన్న ప్రాణవాయువు. ఈ రెండింటి వల్ల నువ్వు మనిషిగా పరిగణింపబడుతున్న వాళ్ళ చేత. ఇది ఎంత గొప్ప మోసం! ఎందుకు? నిన్ను ఒక జీవస్వరూపుడిగా, జీవించేవాడిగా ఎవ్వరూ చూడటం లేదు. డబ్బున్నప్పుడు చూడటం లేదు, డబ్బు పోయినప్పుడు చూడటం లేదు, ప్రాణం ఉన్నప్పుడు చూడటం లేదు, ప్రాణం లేనప్పుడు చూడటం లేదు. మరి వాళ్ళందరిది అంత తప్పెందుకు అయ్యింది? అంత ఘోరమైన తప్పు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే అంతకు నువ్వే కారణం. ఎందుకు? నువ్వది సత్యం అనుకొని బ్రతికి చూపించావు వాళ్ళకి. డబ్బు సంపాదించే నీ తెలివితేటలు, నీ లౌకిక పరిజ్ఞానం సత్యం అన్నట్లుగా దేశం మీద పడి విర్రవీగి అదే సత్యం అనే భ్రాంతి కల్పించావు అందరికీ. వాళ్ళు అదే సత్యం, దానికే విలువనిస్తున్నారు. అది పోయిన రోజు నీకింక విలువ లేదు. దేహమే సత్యము, దేహం యొక్క సౌష్ఠవమే సత్యం అనుకుని బ్రతుకుతున్నాడు. జీవరూపాన్ని వ్యక్తం చేయలేడు, గుర్తించలేడు. అటువంటి వాడికి ఆ ప్రాణవాయువు పోతే వాడి శవమే. ఎవరు చేసిన తప్పు? ఎవరు చేసిన తప్పు? ఈ ఘోరమైన నీ పరిస్థితికి ముసలితనంలో గాని చచ్చిన తర్వాత గాని ఈ ఘోరమైన ఈ పరిస్థితి రావటానికి ఎవరిది బాధ్యత? వాళ్ళందరిది కాదు. ఎందుకు? నువ్వు ఏ రూపంలో వాడికి వ్యక్తం అవుతావో వాడు ఆ రూపానికి విలువనిస్తాడు. అంతే కదా? బెల్లము ఏం చేసి ఈగలను ఆకర్షిస్తుంది? ఏం చేస్తుంది? తీయగా ఉంటుంది. అది దాని స్వరూప లక్షణానికి ఆకర్షింపబడుతున్నాయి. అంతే కదా? అట్లాగే వీళ్ళందరూ నీ డబ్బుని చూచి, నీ హోదాని చూచి, నీ లౌకిక ప్రజ్ఞను చూసి నీ వెంటబడుతున్నారంటే నువ్వు అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అని అర్థం. అంతే కదా? లోకంలో ఇవి చూపించి వాళ్ళని ఆకర్షించావు. ఇది చూసి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఒక ధర నిర్ణయింపబడుతుందంటే ఈరోజు వివాహ వ్యవస్థలో సిగ్గు ఎగ్గు లేదు మనిషికి. తనను తాను అమ్ముకుంటున్నాడని నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంత కట్నం ఇచ్చారు, నాకు అంత కట్నం ఇచ్చారంటే నువ్వు ట్యాగ్ వేసుకుని అమ్ముకుంటున్నట్లే కదా. అది మాటల్లోనేమో వ్యక్తిత్వము, గౌరవము ఏమిటేమిటో మాట్లాడతాడు. మరి ఇటువంటి కట్న కానుకల విషయం వచ్చేటప్పటికి ఇద్దరూ సమానమే కదా పెళ్లి చేసుకుంటున్నప్పుడు. ఇద్దరికి ఆ కామావేశపు కోరిక ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు సమానంగానే భ్రష్టులవుతున్నారు. మరి సమానంగా అవుతున్నప్పుడు ఆడపిల్ల మాత్రం డబ్బిచ్చి కొనుక్కోవాలి, ఆడపిల్ల తల్లిదండ్రి మాత్రమే నిరంతరం నీకు డబ్బులు కట్నాలు చెల్లించాలంటే నువ్వు అమ్ముకుంటున్నావా? నువ్వు నీ వంశ గౌరవానికి ఇంత ట్యాగ్, అంతేనా? ప్రైస్ నిర్ణయం దేన్ని బట్టి అవుతుంది? వాడి వంశ గౌరవము, స్టేటస్, సోషల్ స్టేటస్ ని బట్టి అవుతుంది, వాడి డిగ్రీని బట్టి అవుతుంది, వాడి ఉద్యోగాన్ని బట్టి అవుతుంది. కొన్నాళ్ళైతే ఇంకోటి ఏమొస్తుందో తెలుసా? కొత్తగా ఇప్పుడు అంతగా ఉందో లేదో తెలియదు కానీ వీడి హెల్త్ చెకప్ చేస్తారు. లోపలున్న ఉందా, ఆల్రెడీ వచ్చేసిందా? అదే హెల్త్ చెకప్ చేసి ఏ అవయవాలు ఎంతెంత ఫిట్ గా ఉంటే వాడికి అంతంత ప్రైజ్ విలువ అన్నమాట. అంటే అన్ని అంశాలని అమ్ముకొని బతికేస్తాడు వీడు. ఇది ఎవరు చేసిన తప్పు? ఇవి పోయినప్పుడు నీకు వాళ్ళు విలువని ఇవ్వటం లేదంటే వాళ్ళని నిందించవలసిన అవసరం లేదు.
ఎందుకు లేదు? ఇవి సత్యం అన్నట్లుగా నువ్వు బ్రతికి చూపించావు, వాడు దానికి విలువనిచ్చాడు. ఇవి పోయినే విలువ పోయింది. శాస్త్రం తిట్టడం లేదు, బెదిరించటం లేదు, ఉన్న వాస్తవాన్ని చెప్తోంది. ఇది సత్యం అనుకొని దేన్ని కాలదన్నాడు? అట్లా నావారు 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 ఇంతమంది నా వాళ్ళని విడిచిపెట్టి నేను సాధన గీధన అని వెళ్ళిపోతే ఎట్లా అని దేన్ని కాలదన్నాడు? ముక్తి అవకాశాన్ని. ముక్తి అవకాశాన్ని అట్లా తన్ని వీళ్ళందరూ నా నిజ పరివారం, నేను లేకపోతే వీళ్ళు బతకలేరు పాపం. ఎప్పుడు ఈజీ చైర్లో అయినా సరే, ఆ కాపలా కుక్కగానైనా సరే ఆ ఇంట్లో నేను ఉంటేనే వీళ్ళు బతకగలరు అని చివరిదాకా కూడా తన ముక్తి అవకాశాన్ని ఎంచి చూడలేదు. చూశాడా? చూడడు. ఎప్పుడైనా మొదట్లో ఎట్లా ఉంటుందంటే, శాస్త్ర పరిచయం అయినప్పుడు ఏ 40 సంవత్సరాల వయసులోనో పరిచయం అయితే అప్పుడు ఇంకా చాలా ఆల్రెడీ విడువబడిన బాణం అని చెప్పి, ప్రారంధం అని చెప్పి పెళ్ళి అయిపోయింది అనుకొని ఏం చేస్తాడు? అది తీరేదాకా డ్యూటీస్ అనేవి ఉన్నాయి గనుక వాటిని తీర్చుకునేదాకా అక్కడే ఉండే ప్రయత్నం చేస్తాడు, ఆ సంసారంలోనే మగ్గుతుంటాడు. సరే కన్నావు గనుక ఆ ఇద్దరికో ఒకరో పిల్లలకి పెళ్లి చేసి అప్పటితో నా డ్యూటీ అయిపోయింది అనిపించుకోడు. ఏమనుకుంటాడు? వాళ్ళకి పిల్లలు పుడితే కూడా నేనే కదా చేయాలి. ఎందుకు? నువ్వు చాలా అనుభవం ఉంది కదా నీకు, పిల్లల్ని పెంచడంలో, పోషించడంలో, కనడంలో. నీ అనుభవము, నీ తప్పుడు అనుభవము, నీ తప్పుడు ఆలోచన విధానం ఇప్పుడు వాళ్ళకి రుద్దొద్దు. ఆ లెగసీని కొనసాగించాలి, ఆ మూర్ఖత్వపు లెగసీని కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ సడన్ గా నేను మారిపోతే వాడు కూడా మారిపోయి ఉద్ధరింపబడితే ఎట్లాగూ అనుకొని ఏం చేస్తాడు? ఇంకా తీరిక రాలేదండి, వస్తాను, మఠానికి వస్తాను, గ్యారంటీ వచ్చేస్తాను, నేను వచ్చే రేపే వస్తానన్నట్టు చెప్తాడు. ప్రతివాడు అట్లాగే చెప్తాడు. తర్వాత మళ్ళీ ఇంకా అసలు దరిదాపుల్లో కూడా కనిపించాడు. ఏ నిజ పరివారాన్ని నువ్వు నాది నాదనుకొని దీని వెంటబడి నీ చుట్టూ ఏర్పాటు చేసుకున్నావో ఆ నిజ పరివారమే తర్వాత నీకు బుద్ధి చెప్తోంది. పరమేశ్వరుడే వచ్చి సాక్షాత్తుగా పాపం వీడు ఏదో ఒక చెత్త పూజ అయినా సరే, చెత్తరకం పూజలను మన పుస్తకాల్లో సుమాల్లో ఉన్నట్లు ఆ పూజలైనా చేసుంటాడు. కాబట్టి పరమేశ్వరుడు అట్లా కటాక్షించి, ఎందుకు భోలా శంకరుడు అన్నాం కదా మనం, ఆయన భోలా కాబట్టి మనం చేసే చెత్తరకం పూజలో చెత్తను తీసేసి పూజను మాత్రమే తీసుకొని నీకు ముక్తిని ఇద్దాం అనుకున్నా కూడా అప్పుడు వీడేమంటాడు? ఇప్పుడైనా స్వామి, నేను అట్లా అనుకొని నిన్నేం అడగలేదు, నేను ఏవేవో నేను అడిగింది ఇస్తావని అనుకున్నాను కానీ ముక్తి నేనెప్పుడు అడిగాను అంటాడు వీడు. అట్లా ఈ నిజ పరివారం కోసం ముక్తిని కూడా అట్లా ఒక సైడ్కి ఇట్లా తోసేసి ఎడమకాలతో ఒక తన్ను తన్ని బతుకుతున్నాడు. దేని సత్యం అనుకున్నావో అదే నీకు బుద్ధి చెప్తుంది. సృష్టిలో గుణపాఠం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, తనకు తానే చెప్పుకుంటుంటాడు. నేను తన్నేవాళ్ళు ఎవ్వరూ లేరు, నీకంటే గట్టిగా నేను కొట్టుకునేవాళ్ళు గాని, శిక్షించేవాళ్ళు గాని, నరకయాతనలు పెట్టేవాడు గాని సృష్టిలో ఇంకొకడు లేడు, మనిషి లేడు, పదార్థం లేదు, అంశం లేదు. ఏ చేసుకున్నా అన్నీ నీకు నువ్వే చేసుకోవాలి. ఈ కాస్త ఆ ధనం యొక్క మదం దిగిన తర్వాత ఏమవుతుంది? ఇంకా కూడా వీడికి ఇంకొక మదం ఉంది అప్పటికీ కూడా. ఏం మదం? ధనమదం అయితే దిగిపోయింది ఇప్పుడు. ఎందుకు? శక్తి ఉడిగింది, మునుపటిలాగా బయట తిరిగి సంపాదించలేకపోతున్నాడు. కాబట్టి ఆ శక్తిలో కాస్త కాస్త తెలుస్తూ ఉంటుంది, కాస్త తెలుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇప్పటికీ వీడికి అహంకారం ఏమిటంటే, వీడి శ్వాస ఆడుతుంటే బతుకున్నానని అనుకుంటాడే, దాన్ని చూసి ఇంకా కూడా వీడు మోసపోతూనే ఉన్నాడు. ఇప్పుడు శ్వాస ఉన్నందువల్ల నేను ఉన్నవాడిని అన్నట్లుగా వీడి ముందు బతుకుతూ ఉంటాడు. ఈ నిజ పరివారం నిన్ను మూలకి ఇప్పుడు దోసేసింది కదా, ఆ మూలకైనా సరే వీడేమైనా రియలైజ్ అవుతాడా? గుర్తింపుకి వస్తాడా? ఏం రాదు వీడికి ఇప్పటికీ. ఆ ముసలి తిత్తి అయిన తర్వాత కూడా ఏం చేస్తాడు? నేను ఇంకా ఏదో సాధిస్తున్నాను. ఏది వీడు సాధిస్తున్నది ఇప్పుడు ఏమిటండి? అక్కడ ముఖద్వారం ముందు ఈజీ చైర్ వేస్తే కాపలకు ఒక డ్యూటీ చేస్తుంటాడు వీడు, అంతే. మనవాడు స్కూల్కి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, మనవాడు స్కూల్ నుండి వస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అన్నమాట, అంతే కదా.
అంతకంటే వీడు చేయగలిగింది ఏముంది? తర్వాత వాడికి ఏం చెప్తుంటాడు, వాళ్ళ అమ్మ ఏమో ఆ కొడుకు కోడలేమో ఉద్యోగానికి వెలగబెట్టడానికి వెళ్ళిపోయారు గనక ఈ బుడ్డోని పట్టుకొని కాళ్ళు కడుక్కో, మీ అమ్మ కంచంలో అన్నం పెట్టింది తిను. వీడు లేచి చేసే పరిస్థితుల్లో కూడా లేడు, కానీ ఆ కాస్త ఆ కాపలా కుక్క వేషం వేస్తూనే ఉంటాడనమాట. అప్పటికి వీడు ఇంకేదో గొప్పగా సాధిస్తున్నట్టు. ఏంత గొప్పతనం? బతుకున్నాడు కదా, తెలుస్తోంది, శ్వాస అందుతోంది, కాబట్టి విరవీగుతున్నాడు. ఆ కాస్త శ్వాస నీ నుండి విడిపోయిందంటే అప్పుడేమవుతుంది? తీసుకెళ్ళి కాసేపు కూడా ఆగకుండా తొందరగా పని చేసేయాలి. ఏం చేయాలండి? శవాన్ని ఏం చేయాలి? దహన సంస్కారాలు చేసేయాలి. ఎంత తొందరగా అయిపోతే వాళ్ళకి అంత మంచిది. ఎందుకు? ఊరికి ఎంతసేపు ఉంచుకుంటాము? ఉంచుకోలేరు కదా దాన్ని. దూరంగా ఉన్న కొడుకులు కోడళ్ళు రావాలంటే ఇప్పుడు చాలా కృత్రిమ పద్ధతులు ఉన్నాయి కనుక వాడిని పెట్టలో వారేసి, ఇంట్లోనో బయటో మార్చరీలోనో ఎక్కడో పారేసి వీడి పని వీడు చేసుకుంటూనే ఉంటాడు. నీ బుల్లి మనవాళ్ళు మనవరాళ్ళు ఎగ్జామ్స్ ఉంటే ఎల్కేజీ ఎగ్జామ్ అయినా వాడు రాయటానికి వెళ్ళిపోతాడు. అయ్యో తాత చనిపోయాడని నీ కోసం ఒక్కరోజు కూడా వాడు ఆగడు. పోయేవాడు పోయిన తర్వాత మనం ఆగి మాత్రం ఏం లాభం అనుకుంటాడు వాడు. నువ్వేమో వీడి కోసం ముక్తినే కాదంటే, గురువును కాదంటివి, శాస్త్రాన్ని కాదంటివి, కానీ వాడు ఎల్కేజీ కూడా వదిలిపెట్టాడు నీకోసం. ఈ సత్యాలు ఇవన్నీ ఇప్పుడు వివరంగా మనం చెప్పుకుంటూ ఉంటే తిట్టినట్లుగా కష్టంగా తోస్తున్నప్పటికీ దీనంతటికీ కారణం ఏమిటో ఒక్క నిమిషం ఆలోచించు. ధనం కోసం బ్రతికినవాడు ధనమే తన హోదా అనుకుని చూపించటం కాకుండా ధనం సంపాదించకపోవటం, లౌకిక మనుగడతో దానికున్న వ్యవస్థను పక్కన పెట్టి తానొక జీవుడిగా ప్రవర్తించుంటే ఆ జీవుడిగానే అందరికీ విలువ తెలిసేటట్లు చేస్తే, కేవలం ఈ దేహం యొక్క సౌందర్యం చూసి కానీ దేహం యొక్క స్థితిగతులతో ఆకర్షింపబడకుండా తన ప్రవర్తన అనే ఒక భౌతిక అంశం చేత అందరినీ ఆకర్షించగలిగితే దానికి విలువనిస్తుంది లోకం. అందుకే లోకంలో జ్ఞానికి ఉన్న విలువ ఏ కోటీశ్వరుడికి కూడా ఉండదు. ఉంటుందా? కోటీశ్వరుడైనా సరే జ్ఞాని ముందు తల ఉంచి నమస్కారం చేయగలుగుతున్నాడంటే దాని అర్థం ఏమిటి? జ్ఞాని ఏమి వ్యక్తం చేస్తున్నారో ఆ జ్ఞానం యొక్క గొప్పతనం అది. జ్ఞాని ఏం వ్యక్తం చేస్తున్నారు? జ్ఞాన స్వరూపమే తానని వ్యక్తం చేస్తున్నారు. దేహస్వరూపం తాను కాదు, దైహిక ఆకర్షణ గాని తెలివితేటలు గాని తాను కాదు. ఇంకా జ్ఞానికి డబ్బుతో వ్యవస్థతో పనే లేదు, కానీ ఆ దైహిక వ్యవస్థ కంటే విలక్షణమైన ఒక అభౌతిక అంశమును ప్రవర్తింపజేసి ఆ ప్రవర్తనను వ్యక్తమయ్యేటట్లుగా కరచరణాల ద్వారా దాన్ని వ్యక్తం చేసి అందరికీ కనిపించేటట్లు చేస్తే అది జ్ఞానం. ఆ జ్ఞానానికి విలువనిస్తారు. అయితే నేను ఇప్పుడు ఏదో సన్యాసి అయిపోయి జ్ఞానిగా ప్రవర్తించు సరిపోతుంది. ఏ కృషిని, లౌకికమైన కృషిని చూసి నీ వెంటబట్టిందో లోకము, దానికంటే విలక్షణంగా నీ సాధన కృషిని చూసి ఈరోజు నీకు విలువనిస్తే అది నీ నిజ జీవితం అవుతుంది. అప్పుడు ఈ ఏమిటి ఇక్కడ ఏం చూపించారు? పశ్చాజ్జీవతి జర్జర దేహే అన్న అంశము ఎట్లాంటి అంశం అవుతుందంటే దీనికి ఆధ్యాత్మిక పోకడని అర్థం చేసుకుందాం ఇదే శ్లోకానికి. యావత్ విత్తోపార్జన సక్త. విత్త ఉపార్జన అంటే అర్జించుట, విత్తమును అర్జించుట యందు సక్త. సక్త అంటే కూడి ఉండుట. విత్తం అంటే తనకి పోయిన దాంట్లో కూడా మననం చేశాం. విత్తం అంటే సచ్చిదానంద లక్షణములు, సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే సప్త జ్ఞాన లక్షణములు కూడా, సచ్చిదానంద లక్షణములు కూడా విత్త శబ్దం చేత విద ధాతువు చేత చెప్పబడుతున్నాయి. ఎంతదాకా ఆ జీవుడు విత్తోపార్జన సక్త, తన లోపల ఉన్న ఈ తేజస్సుని వెలికి తీసే ప్రయత్నంలో కూడి ఉంటాడో ఇది విత్తోపార్జన సక్తం. తావన్ నిజ పరివారో రక్త. ఇప్పుడు ఈ నిజ పరివారం అనే అంశం తీసుకున్నప్పుడు
ఈ లోపల తనను తాను తెలుసుకునే, తన జ్ఞాన లక్షణమును తాను వెలికి తీసుకునే, తన స్వరూప లక్షణమును తాను వెలికి తీసుకునే ఈ శోధనలో బయటి అంశముల ప్రసక్తి ప్రస్తావన లేదు. ముందు మనం ఇది అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకానికి నిజ తాత్పర్యం ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఎందుకు లౌకిక తాత్పర్యం మనకు అర్థమైంది, ఆ అవాంతరానికి కారణం కూడా మన ప్రవర్తనయే అని మనకు అర్థమవుతుంది కాస్త విచారణ చేతనే. దానికి గంటలు గంటలు కూర్చొని విచారణ చేయక్కర్లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అందరి జీవితాలు ఒకటే గుణపాఠం చెప్తున్నాయి. అందరూ చేసే ఒకే తప్పుని, వాళ్ళకు వచ్చే ఒకే గుణపాఠాన్ని సినిమా చూసినట్టు అందరి జీవితాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికంటే విలక్షణంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యావత్ విత్తోపార్జన సక్త. ఎప్పటిదాకా ఈ సాధనలో ఏ సాధన తన స్వరూప లక్షణాలను తాను వెలికి తీసుకుని దర్శనం చేసే అనుభవం కోసం చేస్తున్న కృషి అనే సాధనలో సక్త కూడి ఉంటాడో తావత్ నిజ పరివారో రక్త. ఇప్పుడు నిజ పరివారం ఏమిటో తనకు గుర్తించాలి. లోకంలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి అంతమంది పిల్లలు మళ్ళీ ప్రొడ్యూస్ అవుతారు. పెద్ద విశేషం ఏం లేదు. నువ్వు 6 అంటే 12 మంది వస్తారు వాళ్ళకి, అంతే కదా. ఈ ప్రొడక్షన్ లో పెద్ద విశేషం ఏం లేదు, ఎవరైనా ప్రొడక్షన్ ఇది నడుస్తోంది. అయితే ఇంకా మనకంటే ఎఫిషియెంట్ ప్రొడక్షన్ దీంట్లో. కానీ ఇది నిజ పరివారం కాదు తనకి. అందుకే పరివారం అంటే నిజ పరివారం అన్నారు. నిజ పరివారం అనిజ పరివారం కూడా ఉంటాయంటే నీ పరివారం ఏమిటంటే, ఇందాక మనం ఏమంటున్నాం, విత్త ఉపార్జన సక్త అంటే ఆ సచ్చిదానంద లక్షణములను దర్శనం చేసే ఒక ప్రయత్నము, ఆ పరిశోధనలో ఎవరు నీకు పరివారం అంటే నీ దేహేంద్రియ మనోబుద్ధులే నీకు పరివారం. అంటే నువ్వు వేటినైతే ఆ తేజస్సుని అక్కడ ప్రవర్తింపజేసి దర్శనం చేయగల స్థానమో దేహధారికి, అది నీ నిజ పరివారం. ఎట్లా ఉంది ఆ నిజ పరివారం? ఇప్పుడు అన్ని దశ ఇంద్రియములు అంతరింద్రియంతో సహా ఒక టీం వర్క్ చేస్తున్నాయి. ఆ టీం వర్క్ ఎట్లా ఉంటుందంటే, లోపల ఉన్న మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఒక అభౌతిక ఇంద్రియము, బాహ్యంగా పనులు చేసే కర్మేంద్రియము, విచారణ చేసే శబ్దస్పర్శ రూప రసగంధములనే ఈ గ్రహింపులను సేకరించే ఈ జ్ఞానేంద్రియములు కూడా అన్నీ ఇంటర్ రిలేటెడ్ ఎప్పుడు కూడా. ఉదాహరణకి మనకు ఒక మంచి భావం లోపల స్ఫురిస్తూ ఉందనుకోండి, ఆరోగ్యం ఎంతగా చెడిపోయి ఉన్నా సరే లోపల నుండి ఒక మంచి భావం స్ఫురిస్తున్నప్పుడు దేహానికి విలక్షణంగా ప్రవర్తిస్తాడు వాడికి ధ్యాస కూడా ఉండదు దాని మీద. శ్వాస అందకపోయినా ధ్యాస ఉండదు దాని మీద. ఎందుకు? వీడి ధ్యాస అంతా లోపల భావం మీదనే ఉంది కనుక. ఇప్పుడు కూడా ఆ బాహ్యేంద్రియములన్నీ కూడా తనకు సహకరిస్తున్నాయి. అట్లా కాకుండా ఇటువంటి ఆ భౌతిక స్థానంలో ఇటువంటి విచారణే లేకపోతే ఎంత ఫిట్ బాడీ అయినా సరే, ఎంత తేజోవంతమైన ఇంద్రియములున్నా అవయవములున్నా సరే వాడికి నిజమైన ఆ ఆహారం అందదు, పుష్టి అందదు. లోకంలో మనం తినేది ఆహారం, పుష్టి భౌతికంగా ఎట్లాగో మన భావాలే మనకు పుష్టినిస్తున్నాయి. ఇది బాగా గుర్తించాలి సాధకుడు. ఎందుకంటే సాధకుడు మానసిక స్థానంలోనే విచారణ చేసుకోవాలని ఈరోజు మొదలుపెట్టినప్పటి నుండి మననం చేస్తున్నాం. నీకు పుష్టినిస్తుంది, నీ విత్తోపార్జనకి పుష్టినిస్తుంది ఏమిటి? నీ గ్రహింపులు, నీ భావాలు. ఎటువంటి భావాలను నువ్వు ఉత్పత్తి చేసుకుంటున్నావో ఆ భావమే నీ దశేంద్రియములకు కూడా అది నీ తేజస్సుని ప్రసరింపజేసి వాటిని ఛార్జ్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం, దేహం భౌతికంగా కనిపిస్తుంది కనుక దేహానికి పెట్టే భౌతిక ఆహారమే పుష్టినిస్తుంది అనుకుంటున్నాం. భౌతిక ఆహారం భౌతిక పుష్టిని ఇచ్చినప్పటికీ వాడు ఆరోగ్యవంతుడు కాదు. భౌతిక ఆహారం వాడికి విషమే అయినా, వాడికి పుష్టినివ్వకపోయినా వాడి భావం వాడిని ఛార్జ్ చేసి నిలిపితే వాడు ఆరోగ్యవంతుడు. ఆరోగ్య శబ్దానికే అర్థం అది. భౌతిక ఆరోగ్యం ఆరోగ్యము కాదు, భౌతికమైన బలం కాదు. ఎట్లా ఉంటుంది? ఎప్పుడు తన భావాలు తనకి నిండుగా తన ఉనికి తేజస్సును స్ఫురింపజేసే భావాలు లోపల పుడుతూ ఉంటే ఎంత అనారోగ్యంలో ఉన్నా సరే వాడు ఆరోగ్యవంతుడే. ఎందుకు? ఇంద్రియముల తేజస్సు అంతా కూడా అప్పుడు ఫుల్ ఛార్జ్ లో ఉండి
దేనికోసం ఇప్పుడు ఏమని అది నిజ పరివారమై రక్త అంటే ప్రీతితో, ఆ ప్రీతితో నీకు సహకరిస్తున్నాయి అక్కడ. ఈ భౌతిక దేహ వ్యవస్థ దానికి ఉపమానం. భౌతికంగా ఆరోగ్యంగా ఉంటే నీకు సహకరిస్తుంది ప్రీతితో దేహం అనేది ఎట్లా ఉపమానము, నీ అభౌతిక భావాలు నీకు ఆహారం, నీ ఆలోచనలు నీకు ఆహారం, నీ విచారణ నీకు ఆహారం. నువ్వు ఎటువంటి ఆహారం పెడితే దశ ఇంద్రియముల తేజస్సు కూడా, అంటే ఈ ఇంద్రియములు బయటికి చేసే పనులు కావు తేజస్సు అంటే, వాటికి లోపల ఉన్న ఇంద్రియ స్థానంలో ఉన్న తేజస్సు ఏమిటి, ఆ గ్రహింపుని సస్టైన్ చేయగలవు. అవి నీకు లోపల ఉన్న గ్రహింపుని అవి వ్యక్తం చేయగలవు, గ్రహించగలవు, స్పష్టంగా ప్రవర్తించగలవు వాటి చేత. ఆ ఛార్జ్ వాటిలో నిలపగలిగితే అది వాడికి పుష్టి. అది నిజ పరివారో రక్త. ఎప్పుడు యావత్ విత్తోపార్జన సక్త. ఈ జీవుడు ఈ దేహాన్ని పలికించి ఎందుకు ఏ సత్యమైన ప్రవర్తన కోసం ఇక్కడికి వచ్చి ప్రవర్తిస్తున్నాడో ఆ నిజాన్ని ప్రవర్తింపజేస్తే ఇంద్రియాలన్నీ నీకు సహకరించినవే అవుతాయి. భౌతిక వ్యవస్థతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వెంత రోగిష్టివైనా సరే, ఆ రోగం వేరే, అది దేనికి, భౌతిక రోగాన్ని, దేహానికి. నువ్వు అభౌతిక స్వరూపుడివికి, నీకొక అభౌతిక దేహం ఉంది, అభౌతిక ఇంద్రియాలున్నాయి. ఇవేమో మనకు కనిపిస్తున్న భౌతిక ఇంద్రియాల లాగా ఉన్నాయి. వీటికి విలక్షణంగా మనకు ఒక అభౌతిక దేహం ఉంది, అభౌతిక ఇంద్రియాలున్నాయి, అభౌతికమైన లోపల అంతరింద్రియం ఉంది, దానితోనే నీ వ్యవస్థ, అది సత్యం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు విత్తోపార్జన సక్త తావత్ నిజ పరివార రక్త. ఇంద్రియ తేజస్సంతా నీకు కూడి వచ్చి నీకు సహకరిస్తుంది. పశ్చాత్ జీవతి జర్జర దేహే. ఆ తర్వాత ఈ జర్జరమైన దేహం నందు, పశ్చాత్ అంటే ఇక్కడ ఎప్పుడైతే దీన్ని వదిలేసి, దేన్ని విత్తోపార్జనని వదిలేసి ఇంకా కూడా ఆ స్థానంలోనే, ఆ భౌతిక స్థానంలోనే ఇప్పుడు కూడా ఉంటున్నాడో, జర్జరం అంటున్నారు. అంటే అతిశయంగా వయోహాని జరిగింది దానికి. వయస్సు అంటే ఇప్పుడు జర అన్న పదానికి ముసితనమునకు గ్రాస్ మీనింగ్, అది ప్రసిద్ధార్థం. ఇంతే అర్థం చేసుకుంటే అది కేవలం భౌతిక రూపంలోనే కనిపిస్తుంది. జరా శబ్దమునకు జృష్ వయోహానో ధాతు. వయస్సు శబ్దానికి వి గతి ప్రజన కాంతి అసన ఖాదనేషు, ఇంత పెద్ద ధాతువు చూపించాడు. అంటే ఒక ప్రవర్తన ఉంది దానికి, ఆ ప్రవర్తనను తాను తింటున్నాడు. అంటే మన భాషలో తింటున్నాడంటే గ్రహిస్తున్నాడు, అర్థం కావడానికి సులభంగా చెప్పుకుంటున్నాడు. దాన్ని ప్రజనం చేస్తున్నాడు. ముందు ప్రవర్తన, ప్రజనం అంటే ఎప్పుడు కూడా స్పష్టంగా ప్రకాశింపజేసుకోవటం ప్రజనం. లోకంలో ఎట్లాగైతే పుత్రుడు పుడితే దాన్ని ప్రజనం అంటారు, అంటే ప్రత్యుత్పత్తి. భౌతికంగా అంటే తన తేజస్సును వ్యక్తం చేయటం, ఇది భౌతిక ఉపమానం మాత్రమే. నిజమైన ప్రజనం ఏమిటి, తన తేజస్సును తాను తన ప్రవర్తన ద్వారా వ్యక్తం చేసుకోవటం అనేది ప్రజనం తనకి. గతి ప్రజన కాంతి, అదే వెలుగుగా. ఒకసారి ఆలోచించండి, మనం లోకంలో తిరగాడుతుంటే మన మనస్సులో ఏముందో చుట్టూ అదే కనిపిస్తుంది మనకి. అట్లాగే ఉంటుందా? అందుకే మనం ఎన్నోసార్లు అంటుంటాం, నేను అనుకోగానే అక్కడ అది వచ్చింది అని. నేనేదో తినాలనుకున్నాను, అడగకుండానే అది వచ్చేసింది, ఎవరో చేసి పెట్టారు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం లోకంలో. దానికి కారణం ఏమిటంటే నీ మనస్సులోనూ ఉన్నదే మేనిఫెస్ట్ అవుతోంది బయటికి. ఇది అప్పుడప్పుడే మనం గుర్తించగలం, కానీ ఎప్పుడూ అదే అవుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఏ ప్రవర్తనని నువ్వు ప్రజనం చేసుకున్నావో ఆ కాంతిలోనే నువ్వు ప్రవర్తిస్తావు. అంటే నీ మనస్సును ఏ స్థితిలో నిలుపుకున్నావో, అంటే అస్తవ్యస్తంగా అయోమయంగా ఉన్న స్థితి మనస్సుకుంటే ఇంద్రియాలన్నీ అయోమయంగా ప్రవర్తిస్తుంటాయి. వాటి తేజస్సు అంతా చలించిన తేజస్సుగా ఉంటుంది. అదే మనస్సు ప్రశాంతంగా స్థిరంగా ఉన్నదైతే ఇంద్రియాలన్నీ స్థిరంగా పనిచేస్తూ ఉంటాయి, స్టేబుల్గా ఉంటుంది. అంటే తన లోపల ఉన్న మనస్సే ఆ ప్రవర్తన రూపమయ్యి గతి ప్రజనం చేసుకుని దాన్ని స్పష్టమైన వెలుగుగా ప్రకాశింపజేసుకుని కాంతి,
ఆ కాంతిలో నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. అందుకే ప్రశాంతమైన మనస్సున్న వాడి చుట్టూ ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. అలజడిలో ఉన్నవాడి పక్కన ఉంటే ఎట్లా ఉంటుంది? వాడి అలజడి మనకు కూడా వస్తుంది. ఎందుకు? ఆ కాంతి అక్కడ వ్యాపించి ఉంటుంది. అరా అంటాం దీన్ని. గతి ప్రజన కాంతి అసనం. ఏ కాంతి వ్యాపించిందో దాన్నే మళ్ళీ స్వీకరిస్తూ ఉంటాడు. ఆ ప్రశాంతతను వ్యాపింపజేసుకున్నవాడు ఎట్లా ఉంటాడు? ప్రశాంతతనే అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవమే స్వీకరించటం. అయోమయాన్ని, అస్తవ్యస్త స్థితిని వ్యాపింపజేసుకున్నవాడు దాన్నే అనుభవిస్తుంటాడు. కానీ ఏదైనా సరే తను ఏర్పాటు చేసుకున్న తన ఫీల్డ్ అది. ప్రజనము కాంతి అసనము ఖాదనేషు, దాన్నే తింటూ ఉన్నాడు. అంటే మళ్ళీ గ్రహింపుకు అదే ఇస్తున్నాడు. తన నోటి నుండి వచ్చిందే తానెట్లా సృజించిన దాన్నే మళ్ళీ ఊర్ణనాభి అనేది సాలిడ్ ఎట్లా తీసుకుంటుందో, నువ్వు ఏది వ్యక్తం చేశావో, ఏ స్థితిని నిలుపుకొని వ్యక్తం చేశావో, నీ ఇంద్రియములన్నీ సైన్యంగా నీకు అదే ప్రవర్తింపజేసి మళ్ళీ నీకు అదే తినటానికి తిండిగా ఇస్తున్నాయి. ఇది వయస్సు తనకి. దీన్ని ఎప్పుడైతే తన కోసము తన తేజస్సుని తన సచ్చిదానంద లక్షణములకు పరిశోధనగా వాడుకుంటాడో అప్పుడేమో ఆ నిజ పరివారం అనే ఈ ఇంద్రియ తేజస్సు అంతా నీ బెటాలియన్ అంతా కూడా నిన్ను అనుసరించి నీకు సహకరిస్తుంది. ఎప్పుడు నువ్వు దీని నుండి తప్పించేస్తావో, ఈ అవకాశాన్ని దురుపయోగం చేసుకుంటావో, దుష్టం చేస్తావో, అప్పుడు ఈ ఇంద్రియములే నిన్ను బాధిస్తాయి. భౌతిక దేహ ఇంద్రియములు కాదు, ఏ తేజోవంతమైన ఇంద్రియములు నీకు ఆ గ్రహింపునిచ్చినాయో ఆ ఇంద్రియ గ్రహింపే నీ మనస్సుకు కలతల కొలిమి అవుతుంది. ఇక ఆ కొలిమిలో కాలిపోవాల్సిందే. ఎవరు ఆ మంట రగిల్చింది అంటే నీవే. పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. గేహే అంటే గ్రహింపు. ప్రసిద్ధార్థంలో గేహే అంటే గృహం. వార్తాం కోపిన పృచ్ఛతి. ఆ జీవుడు ఏమవుతున్నాడో నీ ఇంద్రియాలు పట్టించుకోవిగా. ఎందుకు? నువ్వు చేసిన దుష్ట ప్రయోగం అంత కఠినంగా ఉంది అక్కడ. అన్ని వాటి తేజస్సును అన్ని స్థానాల్లో ఉడిగించుకొని అన్ని కూడా శక్తిహీనములై ప్రవర్తిస్తాయి. అప్పుడు ఏది నీకు సహకరించదు. ఎట్లాగైతే ముసలితనం వస్తే ఈ భౌతిక దేహం నీకు సహకరించటం లేదో, అట్లాగే నీ వయస్సు హాని అంటే గతి ప్రజన కాంతి అసన ఖాదనేశు అనే నీ వయస్సు అనేది వయో హాని జరుగుతుందో, అతిశయమైన హాని జరుగుతుందో దానికి నీ ఆ లక్షణమునకు, అప్పుడు ఇంకా అంటే ఆ సాధకుడు తన సాధన తేజస్సుని కోల్పోతే మొత్తం సాధనావకాశములన్నీ చిన్నాభిన్నమై తనను మోసం చేస్తాయి. అందుకే చాలా చాలా జాగ్రత్తగా సాధన చేసుకోవాలి. మనం ఒక చిన్న భావమే వ్యతిరేకపు భావం, తనయందు తనకే వ్యతిరేకపు భావం వచ్చిందంటే ఎన్నో సంవత్సరాల సాధన అంతా కూడా పటాపంచలవుతుంది. ఎట్లాగూ కడివెడి పాలకైనా ఒక ఉప్పు కళ్ళు చాలు వాటిని విచ్ఛిన్నం చేయటానికి, విరిగిపోతుంది. అట్లాగే అందుకే ఎప్పుడు కూడా చివరి దశ దాకా కూడా ఆ జీవుడు తాను చేస్తున్న సాధన యందు ఏమరపాటు లేకుండా, దాని యందు నిర్లక్ష్య భావం లేకుండా చివరి దాకా దాని తేజస్సుని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఉభయత్ర ఇది ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, దైహికంగా భౌతిక వ్యవస్థలో అట్లాగే చేయాలి, మానసికంగా అభౌతిక పరిధిలో కూడా అదే చేయాలి. అంటే తన తేజస్సుని తాను రక్షించుకునే ఒకే ప్రయత్నం జీవితం సాగాలి. తన సాధనలో తన ఇంద్రియములు తనకు సహకరించటం లేదన్నా కూడా, భౌతిక జీవితంలో తన నిజ పరివారం అనుకోబడే చుట్టాలు, బంధబాంధవ్యాలు ఉన్న వాళ్ళందరూ చుట్టాలు కూడా, నీ వాళ్ళు అనుకునబడే వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోవటం లేదంటే రెండింటికి కారణం ఒక్కటే. నువ్వు ఏది గ్రహించి వ్యక్తం చేస్తున్నావో భౌతికంగా అభౌతికంగా కూడా, దాన్ని బట్టే నీతో వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. అంతే కదా. ఊరికే మనం మాటలు మారుస్తున్నాం అనుకోండి, మన మాటకు విలువేముంటుంది? అంటే ఒక పిల్లవాడు చెప్పుల చిత్తం ఉంటుంది వాడికి.
వాడు ఒకప్పుడు ఒకటి అంటాడు, ఇంకొకప్పుడు ఇంకొకటి అంటున్నాడు అని అనుకుంటే వాడి మాటకు మనం విలువనిస్తామా? వాడేదో అంటుంటాడు అట్లాగే, ఇప్పుడు అట్లాగే అంటాడు, కాసేపు అయితే మళ్ళీ మార్చేస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, కాసేపు అమ్మ అమ్మ నాకు చాక్లెట్ తినాలని ఉందంటాడు, కొనుక్కొచ్చిస్తే నాకు ఐస్ క్రీమ్ కావాలంటాడు అంటాడు. అంటే ఈ ఉదాహరణకి చపల చిత్తాన్ని అర్థం చేసుకుంటున్నాం మనం. అట్లా నీ చపల చిత్తం వల్ల నీ మీద ఒక అభిప్రాయం ఏర్పడినప్పుడు వాడు నీకు విలువనివ్వడు. ఇంకా ఇది మారుతూ ఉన్నది కాబట్టి. అట్లా కాకుండా ఒక స్థిరమైన భావంలో తాను ఎప్పుడూ ఒకే మాట మీద ఉండేవాడికి, ఒక జ్ఞాని యొక్క ప్రవర్తనకి ఎట్లా ఉంటుంది, జ్ఞాని వాక్కు శాసనం అవుతుంది, అందరూ దాన్ని అనుసరిస్తారు. అది ఎట్లా చెప్పినా సరే, ఏ భావంలో చెప్పినా సరే. ఎందుకు? తాను స్థిరుడై వ్యక్తం చేస్తున్న భావం కనుక దానికి ఆ విలువ. అట్లాగే లోకంలో ప్రవర్తించినా సరే నువ్వు నీ వాళ్ళనే నిజ పరివారం అంటే భార్య పిల్లలు, నా వాళ్ళనే బంధువులందరికీ ఎటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలంటే తాను జీవుడుగా బతికి చూపించాలి. అంటే ఈ లౌకికమైన హోదాలు ఏవి కూడా ఇవి నా స్వరూపాలు కావు, ఇవి బయట నేను ప్రయోగం చేసిన దుష్ట భావాలు, నేను సంపాదించిన డబ్బు కానీ నా తెలివితేటలు కానీ ఇవి నా స్వరూపాలు కావు. నా స్వరూపం వీటికంటే విలక్షణంగా జీవుడనే స్వరూపం ఒకటి ఉంది. ఆ స్వరూపం కోసం నేను చేసే సాధనయే నా నిజ స్వరూపం అని వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్లుగా నువ్వు ఎప్పుడైనా వాళ్ళకి 4 మాటలు కానీ నీ ప్రవర్తనలో అటువంటి చేష్టలు కానీ చేస్తే వాటిని గుర్తించి నిన్ను గుర్తిస్తారు. ఎవరు నన్ను పట్టించుకోవటం లేదంటే మరి ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు చేసింది అటువంటిది. ఒక్కరోజైనా నువ్వు నిజమైన జీవుడిగా ప్రవర్తించి బంధం లేకుండా, మోహం లేకుండా వాళ్ళతో ఒక వ్యవహారమైనా చేసావా? చేయడు. వ్యామోహంలోనే వ్యవహారం అంతా సాగుతుంది, వాత్సల్యంలోనే వ్యవహారం అంతా సాగుతుంది. గారాబం చేయటమే సరిపోయింది కానీ సంస్కారం నేర్పించటం చేత కాదు పిల్లలకి. వాడికి ఏం కావాలో అది ఇవ్వాలి. ఈరోజు మరీ ఒకప్పుడు అంత సౌఖ్యాల మీద వాళ్ళకంత దృష్టి లేదు. ఈరోజు ఎట్లా ఉంది, ఒక్క నలుసుంటాడు, వాడు ఒక్కడు పుడతాడు, తల్లికో 1,00,000 తండ్రికో 1,00,000 2 లక్షలు వస్తాయి జీతం. అదంతా డబ్బు అసలు ఏం చేసుకుంటారు 3 మనుషులకి? అట్లా కాదు, ఏది కావాలంటే అది ఇవ్వాలి. అప్పుడు వాడిని ఏదో నేను చాలా బాగా చూసుకుంటున్నాను అంటున్నాడు కానీ ఇంగిత జ్ఞానం ఇవ్వకుండా, వాడికి సంస్కారం ఇవ్వకుండా పెంచుతున్నానని తెలియకపోతే ఎట్లా మోసపోతాడో అట్లాగే తన ఇంద్రియాలు కూడా. ఇంద్రియాలకు సౌఖ్యంగా ఉండడం కోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్న వీడు ఇంద్రియాలకు ఎటువంటి ఫీడింగ్ ఇస్తున్నావు, ఏ భావాన్ని అక్కడ నిలుపుతున్నావు? నువ్వు ఎన్ని సౌఖ్యాలు ఇచ్చినా సరే పిల్లలు ఎట్లాగైతే చెడిపోతున్నారు అని వాపోతున్నామో నీ ఇంద్రియాలు కూడా నీ వశంలో లేవు. ఎందుకు? అదేం కోరితే అది చేస్తున్నావు. నువ్వు శాసకుడి కావటం లేదు. శాసకుడివైతే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అందుకు ఇంద్రియ నిగ్రహం కావాలి మనిషికి. నీ సైన్యం నీ పట్టులో ఉండాలి కానీ ఆ సైన్యం అట్లా విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఇంక వీడేం సేనాధిపతి అవుతాడా? మొత్తం అంతా బెటాలియన్ నీ మాట వినాలంటే ఎట్లా ఉండాలి నీ తీరు? ఇది లౌకికంగా మనం ప్రయోగం చేస్తూ ఉంటాం. మిలిటరీలో ఎంతో డిసిప్లిన్ ఉంటుంది. అదే ఆధ్యాత్మిక డిసిప్లిన్కి వచ్చేటప్పటికి చాలా కష్టమైపోతుంది మనుషులకి. లౌకికమైన ఒక సైన్యాన్ని బయట యుద్ధం కోసం ఏర్పాటు చేయాలంటేనే నువ్వు అంత డిసిప్లిన్ పాటిస్తే నీ అభౌతిక సైన్యాన్ని నీ గ్రిప్పులో ఉంచుకోవడానికి నువ్వు ఎంత నియమబద్ధమైన కట్టుబాటు జీవితాన్ని గడపాలి. ఇంత మాత్రం విచక్షణ లేదా మనిషికి, ఇన్ని సాధిస్తున్న మనిషికి? అందుకే యావత్ విత్తోపార్జనసక్త, నీ కృషి అంతా ఈ అభౌతిక దేహమనే దేహ ఉపచయే అనే అవకాశమునందు నిజ పరివారమును అంటే నువ్వు సాధన పాలనలో నిలుపుకునే నీ పరివారం, నీ ఇంద్రియముల తేజస్సునందు విత్తోపార్జన సక్త అయితే అప్పుడు నీకు అవి సహకరించి ప్రవర్తిస్తాయి. లేకపోతే ఆ అవకాశమే నిన్ను మోసం చేస్తుంది. ఏ దేహ అవకాశంలో ఈ జన్మనెత్తి నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్నావో ఆ దేహ అవకాశమే నిన్ను మోసం చేసి జీవునిగా నీ గుర్తింపుని పతనం చేస్తుంది. అదే జరుగుతోంది ఇప్పుడు లోకంలో.
ఇంత మనిషి, తెలివున్న మనిషి చేస్తున్న సృష్టిని అస్తవ్యస్తం చేసుకుంటున్న స్థితి ఘోరాతి ఘోరం. మరి అక్కడికి వాడు ఏమనుకుంటున్నాడంటే తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటాడు సైంటిస్ట్. తెలివైన వాడిని అనుకుని ఇదంతా చేస్తుంటాడు. పోనీ తెలివి లేని వాడిని అనుకొని చేసినా బాగానే ఉండేది. నేనేదో సాధిస్తున్నాను అనుకొని చేస్తూ ఉంటాడు. సృష్టి పతనానికి కారణం. యావత్ పవనో నివసతి దేహే. పవనం అంటే భూమి పవనే ధాతు, పవిత్ర భావం. ఎప్పటిదాకా నీ పవిత్ర భావము నివసతి, నిలుపుకుంటావు. దేహే, దేహమునంటే దేహ ఉపచయే ధాతువు. అంటే ఈ అవకాశాల కూర్పునందు ఎప్పుడైతే నీ పవిత్ర భావాన్ని నిలుపుతావో తావత్ పృచ్ఛతి కుశలం గేహే. కుశలం అంటే కుత్సితమును అల్పంగా చేయుట కుశలం, కుశల భావం. కుత్సితమైన ప్రవర్తనని అల్పంగా చేయటం అంటే లేనిదిగా చేయటం కుశల భావం. తావత్ గేహే అంటే నీ గ్రహింపునందు కుశలం పృచ్ఛతి. కుశలం అనేది ఆ ప్రవర్తన. అంటే ఇప్పుడు దేహమునందు తాను ప్రవర్తిస్తుంటే కూర్చుకుంటున్న అవకాశములందు ఆ అవకాశములే తనకెట్లా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు తన గ్రహింపుని ఎదిగేటట్లు చేస్తాయి, ఒక్కొక్కప్పుడు ఆ గ్రహింపులో తాను పతనమయ్యేటట్లు చేస్తాయి. రెండు కూడా వస్తుంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మనిషికి. ఒకేసారిగా ఎదుగుకుంటూ బరబరా అని మెట్లు ఎక్కేయడు కదా. అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి తన ఎదుగుదలలో. అప్పుడు ఈ దేహమునందు, ఈ అవకాశమునందు తాను ఏ పవిత్ర భావాన్ని నిలుపుతాడో ఆ పవిత్ర భావం ఏమిటి, తనకు అభౌతికమైన జీవుడు ఎదిగే స్వరూపుడు తానని, ఎదిగే బ్రహ్మస్వరూపుడైన జీవుడే తాననే ఒక అభౌతిక భావము, పవిత్ర భావము ఈ అవకాశమునందు నిలిపి ప్రవర్తిస్తాడో గేహే అంటే గ్రహింపునందు కుశలం పృచ్ఛతి. ఏం వ్యక్తం అవుతుంది అక్కడ తనకి అంటే కుశల భావం. అంటే దీనికంటే విలక్షణంగా అప్పుడప్పుడు తనకు భౌతిక భావం కలగవచ్చు. భౌతిక దేహం కూడా ప్రవర్తిస్తున్నట్లుగా కనిపిస్తుంది కనుక ఆ భౌతిక దృష్టి నుండి ఆ దాన్ని ఏం చేస్తుంది, కుశలం అంటే అల్పం చేస్తుంది దాన్ని. ఏది, నువ్వు నిలిపిన నీ పవిత్ర జీవభావము బ్రహ్మభావమే ఏం చేస్తుంది, ఈ దైహిక భ్రాంతి నీకు రాకుండా నేను రక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకి శ్వాస అందటం లేదు, జలుబు చేస్తే ఏమవుతుంది, శ్వాస అందదు. అంటే లంగ్స్ పూర్ణంగా డీప్ బ్రీత్ తీసుకోలేవు, బ్లాక్ అయి ఉంది కాబట్టి నేజల్ క్యావిటీ అంతా కూడా డీప్ బ్రీత్ తీసుకోలేకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, శ్వాస అందకపోతే తాను ఉండటమే కష్టం అనిపిస్తుంది, ఉనికి నిలపటమే దేహం నందు కష్టం అనిపిస్తుంది. అప్పటికీ కూడా ఆ సమయంలో కూడా ఇది భౌతిక దేహ వ్యవస్థ అయి ఉండగా తాను తన నిజభావంలో ఉండి ఒక ఆధ్యాత్మికమైన గ్రహింపుని తన మనస్సుకు అందిస్తూ ఉంటే అప్పుడు కుశలం అనే భావం ప్రవర్తిస్తుంది. ఏమిటా కుశల భావము, ఈ దేహం మీద తనకున్న ఈ వ్యవస్థలో పీడ ఏది అనుభవిస్తున్నాడో, దేహము శ్వాసను అందుకోలేక బాధను అనుభవిస్తున్నాడో దాన్ని అల్పం చేస్తుంది తాను నిలిపిన తన పవిత్ర భావం. జీవుడిగా తాను సత్యస్వరూపుడు, ఎదుగే బ్రహ్మస్వరూపుడు అక్కడ ప్రవర్తిస్తున్నాడు. ఆ శ్వాస అందనిది దేహానికి మాత్రమే. తన గ్రహింపు ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కుశలం అనేది గేహే అంటే గ్రహింపునందు కుశలం ప్రవర్తిస్తుంది. దైహిక బాధని పీడని అల్పం చేస్తుంది. కుత్సితమును అల్పం చేయుట కుశల భావం. ఇప్పుడు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయో దేహాపాయే. ఈ వాయువు అంటే దేన్ని నిలిపే ప్రయత్నం చేశాడో పవిత్ర భావమును, అది దేహాపాయే దేహమును విడిచి వెళ్ళిపోతే, అంటే ఆ అవకాశం నుండి దాన్ని దాటేస్తే, ఇది ఒక అవకాశం అయి తనకు ప్రవర్తనగా ఉండగా దీన్ని దాటేస్తే అప్పుడు ఏమవుతుంది, భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. భార్య అంటే ఇక్కడ కేవలం అభౌతికంగా తీసుకున్నప్పుడు తన చేత భరింపబడే భావములన్నీ భార్యాభావములు, జీవుడి చేత భరింపబడే భావములన్నీ కూడా భార్యాభావములే. ఎప్పుడైతే తాను ఈ పవిత్ర భావాన్ని నిలిపి జీవుడిగా తాను ఆ దేహంతో కష్టపడుతున్న సమయంలో నిలపలేకపోయాడో అప్పుడు భార్యాభిభ్యతి. నీ భావాలే నీకు విరుద్ధంగా ఉంటాయి. చచ్చిపోతున్న దేహంతో అనే భావం కల్పిస్తాయి. వాడు చస్తాడు. ఈ దేహం కష్టతరంగా ఉంది అని.
అందుకే దైహిక కష్టము జ్ఞానికైనా తప్పదు, సాధకుడికైనా తప్పదు. కానీ ఆ దైహిక కష్టంలో కూడా ఆధ్యాత్మిక పవిత్రతను నిలుపుకోగలిగిన సాధనను అభ్యాసం చేస్తేనే ఈ సృష్టిలో ఈ రెండు భౌతిక అభౌతిక వ్యవస్థల సమన్వయాన్ని తాను సాధన చేత సాధించగలుగుతాడు. ఈ బ్యాలెన్స్ చేసుకోవటం అంత సులభమైన పనేం కాదు. రోగం వచ్చింది అంటే తనకు ఒక మంచి అవకాశం వచ్చిందని అర్థం. లేకపోతే ఎట్లా ఉంటుంది? రోగం లేని దేహం ఉంటే భోగాల కోసం వెంపర్లాట ఉంటుంది. రోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా నియంత్రింపబడుతుంది. ఎట్లాగో బాగా డబ్బుంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి, వాడికి ఏ రోగం లేదు, ఎట్లా ఉంటాడు? వాడు అన్ని రకాల భోగాలను అనుభవిస్తాడు. అన్ని కావాలంటాడా? అన్ని సమకూర్చుకుంటాడు, అనుభవిస్తాడు. రోగం వచ్చింది, ఆటోమేటిక్గా దేహం ఏం చేస్తుంది? ఈ భోగాలన్నీ ఈ దేహము ఒప్పదని రిజెక్ట్ చేస్తుంది. అంటే ఏదైనా షుగర్ లాంటి వ్యాధి వచ్చిందనుకోండి, అన్నీ ఉన్నాయి, తినడు, తనకు తానే నియంత్రిస్తుంది సృష్టి. అందుకే రోగం అనేది మనిషిని నియంత్రించడానికి ఒక మంచి అవకాశం. సృష్టిలో ఎవరు పగబట్టి ఈ వ్యాధులు ఈ రోగాలన్నీ కల్పిస్తున్నారు మనుషులకి? వాడి ప్రవర్తనే, వాడిని వాడు నిగ్రహించుకోవడానికి వాడెంచుకున్న దారి అది. ఏ రోగం తాను ఆపాదన చేసుకున్నాడో ఆ ఆపాదన తను చేసుకున్న ఎంపిక. ఎందుకు? తన ప్రవృత్తికి తనను తాను నిగ్రహించుకోవటానికి అటువంటి ఎంపిక చేసుకుంటేనే నేను నిగ్రహింపబడతాననే జీవుడి సంకల్పం. కాబట్టి ఆ రోగాలు తనకొస్తాయి. ప్రారబ్ధం అన్నా సరే, దాన్ని ఇంకేదైనా సరే, ఏ భాషలో మాట్లాడినా సరే, తనను తాను నియమించుకోవడానికి తాను ఎంపిక చేసుకున్నాడు దాన్ని. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? యావత్ పవనో నివసతి దేహి. ఈ అవకాశముల కూర్పునందు పవిత్ర భావాన్ని, అంటే ఎదిగే జీవుడని నేను అనే ఒక పవిత్ర భావాన్ని నిలిపితే కుశలం పృచ్ఛతి తస్మి ఆ గేహి. ఆ గ్రహింపునందు కుశలమే ప్రవర్తిస్తుంది. ఏం కుశలం? అది దేహాత్మ భావం రానివ్వకుండా నిన్నక్కడ రక్షిస్తుంది. అది ఆ పవిత్ర భావం. దేహం ఏమైనా కానీ కాక, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, కష్టపడితే పడుతుంది. కానీ నువ్వు నిలిపిన నీ పవిత్ర జీవభావము, బ్రహ్మభావమే నిన్ను రక్షిస్తుంది. అది విడిచిపెడితే ఆ దేహ అవకాశమే నిన్ను మోసం చేస్తుంది, నీ పతనానికి కారణమవుతుంది. కనుక కేవలం ఆధ్యాత్మికంగా ఆలోచించిన, విషయాత్మకంగా కేవలం ప్రసిద్ధార్థంతో వీటిని విచారణకు తీసుకున్న ఒక సామాన్యుడికి, నిజ సాధకుడికి కూడా విజ్ఞానాత్మకమైన బోధన సూచనను చేసింది ఈ రెండు శ్లోకాలు కూడా. తన విర్రవీగే విచ్చలవిడితనానికి ఆనకట్ట వేసి జీవుడు అభౌతిక పరిధిలో ప్రవర్తించడం అనే ఒక గొప్ప అభ్యాసానికి రావాలి లోకంలో. ఇది లోకానికి అందించాలి. అప్పుడు గాని ఈ భౌతిక వ్యవస్థలోని అస్తవ్యస్తపు ఆగడాలన్నీ ఆగవు. కష్టం మనిషి, ఈ కష్టాలు తీరవు. ఎన్ని సుఖ సౌఖ్యాలు వసతులు ఏర్పాటు చేసుకున్నా కష్టం తీరదు. ఒకప్పటికి ఇప్పటికీ ఎంత, ఇప్పుడు ఒకప్పుడు రొట్టెలు చేసుకోవాలి తినాలంటే ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ధాన్యం విసిరి పిండి పట్టుకొని రొట్టెలు చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకి అట్లా అవసరం లేదు. రెడీమేడ్ పిండి మనకి ఇచ్చినా కూడా, అంత వసతి వచ్చి తిన్నా కూడా బలమేం లేదు కదా. ఇన్ని సౌఖ్యాలు నీకు ఏర్పాటైనా సరే అంతా మెషినరీ, నీ చుట్టూ అంతా ఇదే సిస్టమ్ ఉన్నా కూడా అయినా నీకు అంత సౌఖ్యం ఎక్కడుంది? తీరిక ఎక్కడుంది? పోనీ తీరిక ఉందా? అప్పుడంటే తిండి కోసం ఆడవాళ్ళు అంత కష్టపడుతుంటే తీరిక లేదనుకున్నాం. ఇప్పుడు అన్ని వసతులు ఏర్పాటైనాయి, తీరిక లేదు కదా. నీ గురించి నువ్వు ఆలోచించే తీరిక లేకుండానే ఉన్నావు కదా. వ్యవస్థ వసతులతో మారదు. ఆ వసతి ఏర్పాటు చేసుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకునే ఏర్పాటులో నువ్వు దాన్ని వాడుకో. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ సోషల్ మీడియాను వాడుతున్నాం, దీన్ని సద్వినియోగం చేయటానికని ఒక ప్రయోగంలో వాడుతున్నాం. దీన్నే దుర్వినియోగం చేసుకుని ప్రపంచం చెడిపోతుంది. అందుకే వసతులది తప్పు కాదు, లోకంలో దేనిది తప్పు కాదు. తన దృష్టి, తన భావం, తన ప్రయోగం, తన ప్రవర్తన, వీటిలోనే పరివర్తన, మార్పు రావాల్సింది. ఎక్కడో మార్పు వస్తే ఏదో అయిపోతుందన్న ఊహ
ఏ రోజు కూడా అది ఫలించదు లోకంలో. దేన్నో మారిస్తే ఏదో మారుతుందని అనుకోవడం తప్పు. అందుకే మనుషుల దృష్టికోణాన్ని మార్చాలి, వ్యవస్థలో ప్రవర్తన విధానాన్ని మార్చాలి. అది మార్చటానికి ఒక వేదిక, మఠము, ఆశ్రమం కావాలి. సాధకులకు ఇటువంటి స్థానము, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చే వేదిక కావాలి. అప్పుడు దీన్ని లోకానికి పరిచయం చేయగలుగుతాం. అదే భజ గోవిందం. గోవిందుణ్ణి భజించటం అంటే ఈ అభౌతిక స్థానంలో ప్రవర్తన. చెప్పండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే యావత్ విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాత్ జీవతి జర్ఝర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓం తత్ సత్.